పాస్టర్ గారు, అండ్ వీ విల్ గివ్ దిస్ టైమ్ టు హిమ్. కొడుతూ ఉండాలి. హల్లెలూయా. అందరు కూర్చుందామా? మీరందరూ కూడా చక్కగా దేవుని ఆరాధించారు. మీరు ఆరాధిస్తున్న యేసయ్య మన మధ్యలో వచ్చాడు. మీ ఒక్కొక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రసన్నతతో మీ ఒక్కొక్కరిని కూడా ఆయన నింపుతున్నాడు. ఆయన చాలా మంచి దేవుడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు చెప్పండి. యేసు ఎవరిని ప్రేమిస్తున్నాడు? యేసు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. చెప్పండి పక్క వాళ్ళని చూసి, యేసు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నీ పైన ఎంత ఉంది? ఎంత? విస్తారము. మీరు ఊహించలేని ప్రేమ మీ పైన ఉంది. హల్లెలూయా. మీరు ఎదురు చూడని ప్రేమ మీ పైన ఉంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ ఒక్క రాత్రి సమయంలో పరిశుద్ధాత్ముడు చాలా హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మిమ్మల్ని చూసి ఆయన చాలా సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. మీ ముఖంని చూసి ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. చెప్పండి పక్కన ఉన్న వాళ్ళు చూసి, పరిశుద్ధాత్ముడు మీ ముఖంని చూసి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ మీరు ఉండేది చూసి యేసయ్య చాలా సంతోషముగా ఉన్నాడు. మీరు ఇక్కడ ఉండారు, యేసయ్యకు చాలా సంతోషం. మీరు ఇక్కడ ఉండారు, నీ శత్రువుకి చాలా దుఃఖము. మీరు ఇక్కడ ఉండారు, మీ శత్రు ఏడుస్తా ఉన్నాడు. నన్ను విడిచి వీళ్ళు యేసు ప్రభు కడ పోయేశారు కాదా? హల్లెలూయా. నన్ను విడిచి వీళ్ళు దేవుని ప్రసన్నతముకు పోయేశారు కాదా? నా రాజ్యంని విడిచి వీళ్ళు దేవుని రాజ్యముకు పోయేశారు కాదా? హల్లెలూయా. వాడు తలని గోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇన్ని రోజు నేను వీళ్ళని బంధించాను, వీరు ఈరోజు విడుదలని పొందారు. మీరు విడుదలని పొందిన వాళ్ళు. హల్లెలూయా. మీరు దేవుని మహిమని పొందిన వాళ్ళు, మీరు దేవుని కృపని పొందిన వాళ్ళు, మీరు పరలోకము నుంచి పంపబడిన వాళ్ళుగా ఉండారు. పరలోకము మిమ్మల్ని చూస్తూ ఉంది. హల్లెలూయా. రెండు లోకము మిమ్మల్ని చూస్తుంది. ఏం చెప్పండి? రెండు లోకం మిమ్మల్ని చూస్తుంది. ఒకటి పరలోకం మిమ్మల్ని చూస్తుంది, ఇంకొకటి సైతాను రాజ్యం మిమ్మల్ని చూస్తూ ఉంది. హల్లెలూయా. సైతాను రాజ్యముకు మిమ్మల్ని చూస్తే భయము, దేవుని రాజుకు మిమ్మల్ని చూస్తే సంతోషం. ఈ రోజు వరకు సైతానుడు మీ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా మీట ఆయన చాలా దుఃఖపడతాడు. ఎవరెవరు నమ్ముతారు? ఆమేన్. ఎవరెవరు నమ్ముతారు? yes పాస్టర్. చాలా దుఃఖపడతాడు వాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆనందం ఉందండి. ఆమేన్. దేవుని సన్నిధిలో విడుదల ఉందండి. ఆమేన్. దేవుని దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడెప్పుడు వస్తారో అప్పుడప్పుడు మీరు ఒక లోతైన అనుభవంలో దేవుడు మిమ్మల్ని తీసుకుని పోతా ఉంటాడు. మీరు ఎప్పుడెప్పుడు దేవుడి సన్నిధికి వస్తారో అప్పుడంతా దేవుని కార్యం జరుగుతూ ఉంది, సైతానుడి కార్యం నాశనం అవుతానే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ రెడీగా ఉంటారా దేవుని వాక్యం వినేకి? రెడీగా ఉన్నారు కదా? కొంచెం టైం ఎక్కువ అయితే మీరు అందరూ విడిచిపెట్టి పోరు కదా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం ఎంత అయిపోయింది? 8:30 అయింది. నేనే కొంచెం లేట్గా వచ్చాను కదా, క్షమించండి. నేను కొంచెం లేట్గా వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. సో అయితే కూడా లేట్గా వస్తే కూడా దేవుడు లేటెస్ట్ కార్యం చేయబోతాడు. హల్లెలూయా. దేవుని సేవకులు లేట్గా వస్తే కూడా దేవుడు లేటెస్ట్గా కార్యం చేస్తాడు. యేసయ్య నీ జీవితంలో లేట్గా వస్తే కూడా లేటెస్ట్ కార్యం చేయబోతాడు. చెప్పండి పక్కలో, యేసయ్య నీ జీవితముకు లేటుగా వస్తే కూడా ఆయన లేటెస్ట్ కార్యం చేయబోతాడు. హల్లెలూయా. ఎక్కడ ఇంకా పాస్టర్ రాలేదు, టైం అవుతా ఉంది. ఎక్కడ ఇంకా పాస్టర్ రాలేదు, టైం అవుతా ఉంది. ఎక్కడ ఇంకా పాస్టర్ రాలేదు, టైం అవుతా ఉంది. టైంని చూస్తూ ఉన్నారు కదా?
అలాగే ఇంకా ఎందుకు యేసయ్య రాలేదు, ఇంకా ఎందుకు యేసయ్య రాలేదు, ఇంత మేము ప్రార్థిస్తున్నాము, మీరు రోజులు టైంని చూస్తూ ఉండారు. యేసయ్య ఇంకా కొంచెం లేటుగా వస్తాడు మీ ఓపికని చూసే కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఓపిక నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు. కొంచెం లేటుగా వస్తాడు. ఆయన లేటుగా వస్తే కూడా ఏం చేస్తాడు? లేటెస్ట్ కార్యం చేస్తాడు. చెప్పండి పక్కములో, దేవుడి కోసం ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నారా? ప్రార్థించి ప్రార్థించి అలసిపోయారా? యేసయ్యని ఎదురు చూసి అలసిపోయారా? ఉపవాసము చేసి చేసి అలసిపోయారా? ఇంకా ఎందుకు దేవుడు నాకు జవాబు ఇయ్యలేదు అనుకుంటున్నారా? 1 year అయింది. చెప్పండి, 2 years అయింది, 3 years అయింది, 10 years అయింది. యేసయ్య ఇంకా రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసాడండి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఈ లోకంలో కొన్ని స్థలంలో యేసయ్య త్వరగా పోతున్నాడు, త్వరగా అద్భుతం చేస్తున్నాడు, త్వరగా అద్భుతం జరుగుతున్నది. అయితే ఎవరిని యేసయ్య ప్రేమిస్తాడు కదా, ఎవరిని యేసయ్య ప్రేమిస్తాడు, ఎవరు యేసయ్యని ప్రేమిస్తారు కదా, వాళ్ళ జీవితంలో దేవుడు త్వరగా అద్భుతం చేయడండి. ఏం చెప్పాను నేను? చెయ్యడు అద్భుతం. ఏంది పాస్టర్ గారు, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పి వస్తే మీరేమో చెప్తున్నారు దేవుడు అద్భుతంని చెయ్యడు అని చెప్పి. హల్లెలూయా. మీరు దేవుని ప్రేమిస్తున్నారా? అడగండి పక్కలో, మీరు దేవుని ప్రేమిస్తున్నారా? యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? మీకు త్వరగా జవాబు దొరకదు. ఏంది ఇది 2వ రోజు కూడిక ఇలాగ పాస్టర్ గారు మాట్లాడుతున్నారు? హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వాక్యం నుంచి కొన్ని వాక్యంని మనము ధ్యానిస్తాము. బట్ నాకు అది అంతా కంప్లీట్ చేసేకి ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాటలు అంతా కంప్లీట్ చేసేకి టైం కుదురుతుందో లేదో నాకు తెలియదు. ఆయనంత వరకు దేవుడు చెప్పిన మాటలు మీతో షేర్ చేసేకి నేను ప్రయాసపడతాను. ఓకే, హోలీ స్పిరిట్ దానికి హెల్ప్ చేయండి. మాలా షకారాన సందరల బౌ షకారాల ర్యందరల బౌ సందరల బౌ సకారల బౌ షందరల ర్యందరల బౌ స్యాదర దల్కరనమల. Yes, thank you Holy Spirit. Help me Holy Spirit. Yes, help me Holy Spirit. Yes. Every disturbed spirit we break it in the name of Jesus. Every mind diverted spirit we break it in the name of Jesus. అందరూ మైండ్ని యేసు నామములో దేవుని ప్రసన్నతలో నేను తీసుకుని వస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుని ప్రసన్నతలో వాళ్ళ మైండ్ని నేను తీసుకుని వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తీసిన వాళ్ళు జోరుగా చదవండి. 11 తీసిన వాళ్ళు జోరుగా చదవండి. మరియా ఆమె సహోదరి అయిన మార్త, ఆయన సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతలోమిలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉందండి. ఈ ఒక ఫ్యామిలీ ఎట్టంటే యేసయ్యని చాలా ఘనపరిచే ఫ్యామిలీ, యేసయ్యని చాలా ప్రేమించే ఒక ఫ్యామిలీ. యేసయ్య అక్కడ ఎప్పుడు వస్తాడో వచ్చినప్పుడంతా వాళ్ళ ఇంట్లో యేసయ్య ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఇంటికి వస్తున్నాడు, స్టే చేస్తున్నాడు, భోజనం తింటున్నాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఆ ఫ్యామిలీ అంటే యేసయ్యకు చాలా ప్రేమ. ఆ ఇంట్లో ఉండాలంటే యేసయ్యకి ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే యేసయ్యకు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంట, విలువైన పూసి తల వెంట్రుకలు ఆయన పాదంని
అంతగా గణపరిచే ఒక ఫ్యామిలీ. యేసయ్య అంటే అంత ప్రేమ వాళ్ళకు, యేసయ్య అంటే అంత పిచ్చి వాళ్ళకు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో యేసయ్య ఒక హీరో, యేసయ్య వాళ్ళ ఇంటి దేవుడు, వాళ్ళ భాగముకు దేవుడు ఆయన. ఎవరిని కూడా వాళ్ళంతగా ప్రేమించే వాళ్ళు కాదు, ఎవరిని కూడా వాళ్ళంతగా గణపరిచే వాళ్ళు కాదు. అయితే యేసయ్య అంటే వాళ్ళ ఇంట్లో ఎట్ట హానర్ అంటే, ఒక అమ్మాయి వంట చేస్తున్నది, ఇంకొక అమ్మాయి యేసు పాదంలో కూర్చుంటున్నది. సహోదరుడు ఏం చేస్తున్నాడు? దేవుని మాటని వింటున్నాడు. టోటలీ ఫ్యామిలీ యేసయ్యని అంతా గణపరుస్తున్నది, అంతా ప్రేమిస్తున్నది. అయితే ఒక ఫ్యామిలీలో ఒక భయంకరమైన ఘటన జరుగుతూ ఉంది. చదవండి కింద. ఈ లాజరు అతన్ని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని. ప్రభువా ఏమంట? నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానముని పంపెను. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు వేరే ప్లేస్ లో సేవకు పోయేస్తాడండి. యేసయ్య చాలా దూరంలో ఉండారు. అందరు చెప్పండి, యేసయ్య ఎక్కడ ఉన్నాడు? చాలా దూరముగా ఉన్నాడు. యేసయ్య దూరముగా ఉన్నప్పుడు ఇక్కడ అక్క చెల్లెలు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, వాడు ఏమైపోయాడు? రోగి అయిపోయినప్పుడు వీళ్ళు ఒక వర్తమానంని పంపుతున్నారు. ఏమి వర్తమానంని పంపుతున్నారు? నీవు ప్రేమించేవాడు రోగై ఉండాడు. చూడండి ఎంత ఒక అద్భుతమైన మాట. యేసయ్య ఇక్కడ ఒక వర్తమానము పోతుంది. యేసయ్య నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాడికి ఏమైపోయినది? రోగి అయిపోయాడు, వ్యాధుడిగా ఉన్నాడు వాడు. ఇప్పుడు వ్యాధి వచ్చేసింది. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు. ఎవరిని ప్రేమిస్తున్నావు? లాజరుని నువ్వు ప్రేమిస్తున్నావు. దేవుని సంగమా, యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ. ఈ లోకంలో యేసయ్య ఉన్నప్పుడు అందరింటికి యేసయ్య పోలేదు, అందరితో అంత రిలేషన్షిప్ యేసయ్య పెట్టుకోలేదు. సో యేసయ్య ఒక విధముగా ఈ లోకంలో జీవిస్తున్నాడు. దేవుని తలాపులు ఉంటే కూడా, దేవునితో నడుపుతూ ఉంటే కూడా కొంచెం మందితో ఆయన ప్రేమతో ఉన్నాడు. దాంట్లో ఒక విశేషమైన ఫ్యామిలీ ఈ ఒక ఫ్యామిలీ, యేసయ్యని ఘనపరిచే ఫ్యామిలీ. ఇవి ఇక్కడ మార్త మరి చెప్తున్నది ఏమంటే, ఎవరు ప్రేమించేదంట? ఎవరు ప్రేమిస్తున్నది? యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఎందుకు యేసయ్య ప్రేమిస్తున్నాడు అంటే, వీళ్ళు యేసయ్యని ఏం చేస్తున్నారు? ఘనపరుస్తున్నారు, యేసయ్యని ప్రేమిస్తున్నారు. అటంటే వీళ్ళు యేసయ్యని ప్రేమిస్తున్నారు, యేసయ్య వీళ్ళని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి పక్కలో, వీళ్ళు యేసయ్యని ప్రేమిస్తున్నారు, యేసయ్య వీళ్ళని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసు అంటే వీళ్ళకు పిచ్చి, వీళ్ళంటే యేసయ్యకి పిచ్చి. హల్లెలూయా. అవునా కాదా? హైదరాబాద్కు వస్తే 2 కడుపు ఉండాలి కదమ్మా బ్లెస్సి? ఏముండాలి? 2 కడుపు ఉండాలి. బ్లెస్సి చేస్తుంటుంది, కొంచెం అంక. ఎందుకు? ప్రేమ. ఆ ప్రేమను ఇక్కడ చూపిస్తూ ఉంటే ఈ ప్రేమ చాలా కష్టమైపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా వచ్చినట్టు నా సిస్టర్ గారు హోమ్ మేడ్ కొన్ని ఇచ్చారు. తింటుంటే చాలా సంతోషంగా ఉంది, అయితే తినలేకపోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా ఉంది. మధ్యాహ్నం తినేది ఇంకా అరగలేదు. హల్లెలూయా. సో అంటే ఈ లోకంలో యేసయ్య అంటే చాలా పిచ్చి వాళ్ళకు, యేసయ్య వాళ్ళంటే చాలా ప్రేమ వాళ్ళకు. అయితే ఇక్కడ ఆయన వ్యాధితో ఉన్నాడు. యేసయ్య ప్రేమించేవాడు వ్యాధితో ఉన్నాడు. ఈ వర్తమానం యేసయ్య ఎక్కడ పోయిందండి? మీకు అందరికీ కూడా తెలుసు ఈ విషయం, తెలుసా లేదా? మీకు తెలుసు, లాజరు అంటే ఎవరు? చచ్చిపోయాడు. యేసయ్య ఆయన ఏం చేశాడు? లేపాడు. ఇదంతా మీకు తెలుసు. నేను దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు చెప్పాడు, యేసయ్య ఇదంతా దీన్ని తెలియలేని వాళ్ళు క్రైస్తవులు ఎవరు లేదు. అయితే యేసయ్య చెప్పాడు, నువ్వు నేను చెప్పినది చెయ్యి, నువ్వు పోయి నిలబడు, నేను చెప్పిన మాటని చెప్తా ఉండని చెప్పాడు. యేసయ్య ఏం నాతో మాట్లాడుతున్నాడో దాన్ని మాట్లాడుతూ ఉంటాను. ఈ నైట్ ఒక న్యూ రెవల్యూషన్ మీకోసం వస్తూ ఉంది. ఒక కొత్త రెవల్యూషన్స్తో ఒక కొత్త విడుదల మీకు జీవితంలో జరగబోతుంది.
ఒక కొత్త అద్భుతమైన కార్యం మీరు చూడబోతున్నారు. ఈ రోజు వరకు ఏమి చూడలేకపోయారో రాబోయే దినంలో దాన్ని చూడబోతున్నారు. హల్లెలూయా. ఈ వర్తమానము యేసయ్య ఇక్కడ పోయినప్పుడు ఏమైంది చదవండి. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఈ వ్యాధి మరణం కోసం వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చదవండి కింద. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. చూడండి, మళ్ళా అక్కడ చెప్తుంది, యేసు మార్తని ఆమె సహోదరుని లాజరుని ప్రేమించెను. ఎవరు ప్రేమిస్తున్నది? అటంటే యేసయ్య, బైబిల్లో యేసయ్య ప్రేమిస్తున్నాడంటే ఎంత ఒక ఉన్నతమైన ప్రేమ వాళ్ళ పైన ఉంది చూడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య ఎంతగా ఆయనని ప్రేమిస్తున్నాడు. తర్వాత కొంచెం నేను స్పీడ్గా వెళ్తాను, ఆల్రెడీ టైం అయిపోయింది. చదవండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తనున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. హల్లెలూయా. ఇప్పుడు సిస్టర్ వర్తమానం 30 అయింది. నువ్వు ప్రేమించే లాజరు ఏమై ఉన్నాడు? రోగి ఉన్నాడు. ఈ మాటని విన్న వెంటనే యేసయ్య పరిగెత్తి వస్తాడు చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఏం చెప్పండి? యేసయ్య పరిగెత్తి వస్తాడు. ఎందుకంటే యేసయ్య వీళ్ళంటే చాలా ప్రేమ, చాలా ఆశ. ఎందుకంటే వీళ్ళు యేసయ్యని ఘనపరిచారు, యేసయ్యకు కావాల్సినదంతా వీళ్ళు ఇచ్చారు. దానికే వీడు చాలా ఆరోగ్యం లేదంటే యేసయ్య పరిగెత్తి వస్తాడు చెప్పి వీళ్ళు అనుకున్నారు. అయితే యేసయ్య వర్తమానంని విన్న తర్వాత దేవుని వాక్యం చెలుపుతుంది, ఇంకా ఎన్ని రోజంట? ఇంకా 2 రోజు అక్కడే ఉండేసాడు. హల్లెలూయా. ఇంకా 2 రోజు అక్కడే ఉన్నాడు యేసయ్య. వెంటనే రాలేదు యేసు, వెంటనే రాలేదు. అంటే వెంటనే రాలేదంటే యేసయ్యకు వాళ్ళ పైన ప్రేమ లేదా? యేసయ్య వాళ్ళని ప్రేమించటం లేదా? ఎందుకు యేసయ్య వెంటనే రాలేదు? దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎన్నో సంవత్సరం నుంచి మనం యేసయ్యని ప్రేమిస్తున్నాము, యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు తెలుసు, యోహాను రాసిన సువార్త 3:16, దేవుడు లోకము పైన ఎంతో ప్రేమించి తన ఒకే కుమారుని ఇచ్చాడంటే దేవుని ప్రేమ నా పైన గొప్పగా ఉంది, పెద్ద ప్రేమ ఉంది. యేసయ్యను ప్రేమిస్తున్నాడు, యేసయ్య కోసం నేను జీవిస్తున్నాను, నా ప్రార్థన యేసయ్య వింటాడు, నన్ను ప్రేమించే దేవుడు ఊరుకుంటాడు. ఇదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ దేవుని ప్రజల ఈ ప్రేమతో ఉంటాను మేము అనేకసారి మనం అలసిపోయాము. ఎందుకు యేసయ్య ఇంకా నా జీవితంలో రాలేదు? ఎందుకు ఇన్ని రోజులు నేను బాధపడుతున్నాను, కష్టపడుతున్నాను, కన్నీటితో ఉన్నాను, అప్పులు పాలైపోయినాను, ప్రయాసపడి ఫలము లేకపోయాను, నైట్ అంతా నేను ప్రార్థించాను, పొద్దున ఫలము లేదు, కృప లేదు, మహిమ లేదు, నా జీవితం ఒక శూన్యముగా ఉంది. ఎవరెవరికి ప్రశ్నలు ఉంది? 2 మాత్రమా? 3 మాత్రమా? 4 మాత్రమా? కాదా? ఎందుకు యేసయ్య ఇంకా నా పరిస్థితి యేసయ్యకు తెలియదా? నేను ఎలాగ ఉంటాను యేసయ్యకు తెలియదా? నా బాధలు యేసయ్యకు తెలియదా? నా కన్నీళ్ళు యేసయ్య, నేను ఏడుస్తున్నాను యేసయ్య, ఈ పరిస్థితి నువ్వు చూడలేవా? నీ వాక్యం చెప్తుంది, నీ ప్రజలు ప్రార్థనని మీరు వింటారు, మీ ప్రజల పక్షంలో మీరు ఉంటారు, మీ ప్రజల కోసం మీరు ఉండారు చెప్పి మీ వాక్యం సెలవిస్తుంది. నేను ఏడుస్తా ఉన్నాను, మీరు ఇంకా దగ్గరికి రాలేదు. నేను ఉపవాసం ప్రార్థించినాను, ఇంకా ఫలము లేదు, నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా అప్పుల నుంచి నాకు విడుదల లేదు, నాకు మంచి జాబ్ లేదు, నాకు మంచి బిజినెస్ లేదు. పోతా నా పరిస్థితులు ఏమైపోతుంది? ఇంకా దారుణముగా మారిపోతుంది. హల్లెలూయా. మన ప్రార్థన విన్నప్పుడు యేసయ్య వెంటనే రాలేదండి, ఇంకా అక్కడే ఆగిపోయాడు. హల్లెలూయా. ఈ ఒక వర్తమానం వినినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఇంకా 2 రోజు యేసు అక్కడే ఉండిపోయాడంట. తర్వాత ఏముంది చదవండి. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదమని అతని శిష్యులతో చెప్పగా, తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం ఎక్కడ పోదాము?
యూదయకు మనం వెళ్దాము అని చెప్పి ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో. శిష్యులతో మాట్లాడుతున్నాడు. అందరు చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు ఎక్కడ పోదాము? యూదాలకు మనము పోదాము. ఈ మాటను విన్నప్పుడు యేసు ప్రభు శిష్యులు ఏమి చెప్పారు చూడండి, చదవండి. ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి కొట్ట చూచుచుండే అక్కడికి తిరిగి వెళ్ళుదవా అని ఆయన అడిగి. చూడండి, యేసు ప్రభు శిష్యులు చెప్తున్నారు, యేసయ్యా యూదులు అక్కడి నుంచి మనం ఎప్పుడు వచ్చాము? ఇప్పుడే వచ్చాము. ఎందుకు వచ్చాము? అక్కడ ఉన్న వాళ్ళు నిన్ను రాళ్లతో కొట్టి చంపాలా చెప్పి అనుకున్నారు. యేసయ్యా నిన్నే చంపాలా అనుకున్నారు అక్కడ ఉన్న ప్రజలు. నీకు వ్యతిరేకంగా ప్లాన్ చేశారు, మీకు విరోధముగా నిలబడారు. ఇప్పుడే అక్కడి నుంచి మనం ఏం చేశాము? తప్పించుకొని ఇక్కడ వచ్చాం. మళ్ళా మీరు ఎక్కడ పోవాలంటుంటారు? ఎక్కడ నిన్ను చంపాలా అని చెప్పి అనుకుంటున్నారో అక్కడే మనం వెళ్ళాలా అనుకుంటున్నారు కదా. దేవుని ప్రజలరా, చాలాసారి మన ఇంట్లో దేవుడు అద్భుతం చేయడు. చాలాసారి మన ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు వినడు? ఎందుకు మనకు జవాబు లేదు? మన ఇంట్లో ఒక్కరు భర్త యేసుప్రభుని నమ్మితే భార్య యేసుప్రభుని నమ్మదు, భార్య యేసుప్రభుని నమ్మితే భర్త నమ్మడు. ఒకవేళ భర్త భార్యలు యేసుప్రభుని నమ్మితే పిల్లలు యేసుప్రభుని నమ్మరు. ఒకవేళ పిల్లలు యేసుప్రభుని నమ్మితే తల్లిదండ్రులు నమ్మరు. అంటే వాళ్ళు యేసుప్రభుని ఏం చేస్తున్నారు? విరోధిస్తున్నారు. మీరు యేసుని నమ్మినావు కదా, నీకు ఏం మేలు జరిగింది? ఇన్ని రోజులు నువ్వు ప్రార్థించినావు కదా, నీకేం ఫలం దొరికింది? ఆ యేసుని నువ్వు ఏం చెయ్యి? మానుకో. నువ్వు సంఘముకు పోయేది మానుకో, దేవుని మందిరముకు పోయేది నువ్వు మానుకో. నీకు ఏమి మేలు ఈ రోజు వరకు కూడా జరగలేదన్నప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, అవును కాదా? ఇన్ని సంవత్సరం మనం యేసుని నమ్ముకొని దేవుని మందిరముకు వెళుతున్నాము, దేవుడు ఇంకా ఏమి కార్యం మన జీవితంలో చేయలేదు. ఆ యేసయ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, యేసయ్యకు విరోధముగా మనం మాట్లాడుతున్నాము. ఎవరెవరి ఇంట్లో ఈ పరిస్థితులు ఉన్నది? ఇద్దరింట్లో మాత్రమా? ముగ్గురు, నలుగురు, 5, 6, 7, 8. హల్లెలూయా. అటంటే దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మీకోసం ఈ మాట, మీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులైంది మా ఇంట్లో ఒక్క అద్భుతం చేయకూడదా యేసయ్య? నువ్వు ఇన్ని రోజులుగా నీ మందిరంకి వస్తున్నాం, ఒక్క కార్యం నువ్వు చేయకూడదా ప్రభువా? మనం ఏడుస్తున్నాం. యేసయ్య ఇంకా మన ఇంట్లో అద్భుతం చేయలేదు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు చెప్తున్నారు, యేసు నిన్ను వాళ్ళు చంపాలా అనుకున్నారు, నీ పైన రాళ్ళతో కొట్టాలా అనుకున్నారు. అయితే నువ్వేమంటున్నావు? మళ్ళా ఆడికి వెళ్దామని చెప్తున్నారు కదా మీరు. తర్వాత ఏముంది చదవండి. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా. అందుకు యేసు పగలుకు 12 గంటలు ఉన్నవి కదా, ఉన్నది కాదా? ఒకడు పగటి వేళ నడిచిన ఎడల, ఒకడు పగటి వేళ నడిచిన వలన ఈ లోకపు వెలుగును చూచుచు, ఈ లోకము వెలుగును చూచును గనక తొట్రుపడడు. హల్లెలూయా. రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాడి యందు వెలుగు లేదు, కనుక వాడు తొట్రుపడునని చెప్పాను. చూడండి, యేసయ్య శిష్యులకి యేసయ్య చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఒక పగలుకు ఎన్ని గంటలు ఉంటుందంట? 12 గంటలు ఉంది. ఈ పగుల్లో నడిచేవాడు ఏమైపోవాడంట? పడిపోడు, కన్ఫ్యూజన్ కాడు. ఎందుకంటే ఈ పగుల్లో నడిచేవాడు జీవితము అది వెలుగులో నడుస్తూ ఉంటుంది. అయితే చీకటిలో నడిచేవాడు ఏమైపోతాడు? పడిపోతాడు. పగులుకు 12 గంటలు ఉంది, రాత్రులకు ఎంత ఉందండి? డిఫరెన్స్ ఉందా టైమింగ్స్లో? 12 గంటలు. దేవుని ప్రజలరా, పగులుకు 12 గంటలు ఉంది, రాత్రులకు 12 గంటలు ఉంది. దేవుడు సైతానుడికి సమయం ఇచ్చి ఉన్నాడు, చీకటికి సమయం ఇచ్చి ఉన్నాడు, వెలుగుకు కూడా దేవుడు సమయం పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. చీకటి రోజులు కూడా ఉంది, వెలుగు రోజు కూడా ఉంది. హల్లెలూయా. చీకటిలో ఉన్న ప్రజలు ఉండరు, వెలుగులో ఉన్న ప్రజలు ఉండరు. చీకటిలో రాత్రులు నడిచే వాళ్ళు ఉండరు, పగుల్లో నడిచే వాళ్ళు ఉండరు. నైట్లో నడిచే వాళ్ళు కళ్ళు కనబడదు, పగుల్లో నడిచే వాళ్ళకు కళ్ళు కనబడుతుంది. వాళ్ళు పడిపోరు.
యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య చెప్పే మాటకు అనేకమైన లోతైన అనుభవం ఉంది, బట్ నేను ఆ సబ్జెక్ట్లో పోను. యేసయ్య చెప్తున్నాడు, పగుల్లో నడుచుకున్న వాడు ఏమి కాడంట. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఏముంది చదవండి. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. చూడండి, యేసయ్య చెప్తున్నాడు, దాన్ని చెప్పిన తర్వాత ఏమంట ఎవరు లాజరు? స్నేహితుడు. ఎవరికి స్నేహితుడు? హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు, స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు. అట్టంటే లాజరు నిద్ర చేస్తున్నాడు. వాడు ఎవరు? నా స్నేహితుడు. చూడండి, యేసయ్యని యేసయ్య ప్రేమించేవాడు వ్యాధులుగా ఉన్నప్పుడు యేసయ్య పోలేదండి. యేసయ్య స్నేహితుడు చెప్పి పిలువబడిన వాడు వ్యాధులుగా ఉన్నప్పుడు యేసయ్య పోలేదండి. ఇంకా 2 రోజులు అక్కడే ఆగిపోయాడు. దేవుని ప్రజలరా, మీరు యేసు ప్రభుకు ఒక స్నేహితులుగా ఉండొచ్చు, యేసయ్యకు ఒక బిడ్డలుగా ఉండొచ్చు, యేసయ్యని మీరు వెంబడించే వాళ్ళుగా ఉండొచ్చు. మీ జీవితంలో వెంటనే యేసయ్య రాలేకపోవచ్చు, యేసయ్య కొంచెం లేటుగా రావచ్చు. మీరు యేసయ్యని ఎదురు చూసి మీరు అలసిపోయి ఉండొచ్చు, మీ విశ్వాసం లేకపోయి ఉండొచ్చు, మీ ఆశలు చచ్చిపోయి ఉండొచ్చు, మీ నిరీక్షణ లేకపోవచ్చు. యేసయ్య ఇంకా రాలేదు కదా. ఎవరెవరో జీవితంలో యేసయ్య గొప్ప కార్యం చేశాడు, అద్భుతమైన కార్యం చేశాడు. హల్లెలూయా. నేను మధ్యాహ్నం పాస్టర్తో ఒక విషయం నేను షేర్ చేస్తున్నాను. నన్ను లాస్ట్ మంత్ నేను పూనాలో జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్లో మెసేజ్ ఇచ్చి ఒక ప్లేస్కి నేను భోజనం పోతున్నదే ఒక బ్రదర్ వచ్చాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నా సిస్టర్ క్యాన్సర్తో 4th స్టేజ్లో ఉంది. ఏం స్టేజ్లో ఉంది? 4th స్టేజ్. డాక్టర్లు చెప్పేశారు చనిపోతుంది అని చెప్పి. ఇప్పుడు ఆ అమ్మకి అన్నీ కూడా ట్యూబ్లో పోతుంది, ఏమి తినలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది, హాస్పిటల్ అడ్మిట్ ఉంది. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, ఫైనల్ స్టేజ్, ప్రార్థన చేయండి. ఒకవేళ యేసయ్య అద్భుతము చేస్తే చేయవచ్చు. వాళ్ళు వీడియో కాల్ చేశారు, నేను వీడియో కాల్లో ప్రేయర్ చేశాను. వాళ్ళు వచ్చి హుబ్లీలో ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక కౌన్సిలర్ ఫ్యామిలీ, అది హిందూ వైరాగ్యం కలిగిన ఫ్యామిలీ. లాస్ట్ మంత్ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. నేను లాస్ట్ మంత్ హుబ్లీలో జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్లో స్పీచ్ చేశాను. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి నన్ను పిలిచారు. పోయినప్పుడు వాళ్ళు చెప్పారు, హాస్పిటల్కి పిలుచుకుపోయినారు. ఎందుకంటే మీరు లాస్ట్ మంత్ ప్రార్థన చేశారు కదా, నా సిస్టర్ ఎక్కడ ఉంది? హాస్పిటల్లో ఉంది, రాండి పాస్టర్ గారు చెప్పి పిలుచుకొని పోయారు. పోతే ఆ అమ్మ కూర్చొని ఏమో తింటా ఉన్నది. ఆ అమ్మ చెప్తుంది, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, ఈరోజు నాకు డిశ్చార్జ్ అవుతా ఉంది పాస్టర్ గారు. మీరు లాస్ట్ టైము ఫోన్లో మాట్లాడేటప్పుడు, వీడియో కాల్లో మాట్లాడినప్పుడు నేను మీతో మాట్లాడలేకపోయాను. నాకు మాట్లాడలేక శక్తి లేక ఉన్నది, నా జీవితం అయిపోయింది అనుకున్నాను. అయితే మీరు ప్రార్థన చేసిన తరువాత నా దేహంలో ఒక మిరాకిల్ స్టార్ట్ అయింది, ఒక అద్భుతం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను లేచాను, నేను తింటున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నేను డిశ్చార్జ్ అవుతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలరా, యేసయ్య అద్భుతం చేస్తే అద్భుతం ఎవరు కూడా ఆపలేరు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నా స్నేహితుడు ఏమై ఉన్నాడు? నిద్రపోతున్నాడు. ఏమైతున్నాడు? వ్యాధిగా ఉన్నదప్పుడు యేసయ్య రాలేదండి. ఇప్పుడు నిద్రపోతున్నాడు, రాండి పోదాం అంటున్నాడు. ఎప్పుడు? నిద్ర అంటే ఏంది? చచ్చిపోయాడు. చెప్పండి, చచ్చిపోయాడు. చెప్పండి పక్కలో, చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు, ఇప్పుడు రాండి అంటున్నాడు. చెప్పండి, చచ్చిపోయాడు. యేసయ్య ఇప్పుడు రాండి అంటున్నాడు. శిష్యులకు ఒకే భయం. ఏం భయము? ఇప్పుడే మేము తప్పించుకొని వచ్చినాము,
ఇప్పుడే తప్పించుకొని వచ్చినాము, ఈయన ఏమో మళ్ళీ అక్కడికి పిలుస్తున్నాడు కదా. కింద ఇంకొక మాట ఉంది, అద్భుతమైన మాట, చదవండి. శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి అన్నాడు. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకోని విశ్రాంతిని గురించి చెప్పాను. అంటే ఇక్కడ యేసయ్య ఏమి మాట చెప్పుతున్నాడో ఆ మాటలు ఎవరికి అర్థం కావటం లేదు? అందరు చెప్పండి, ఎవరికి అర్థం కావటం లేదు? ఎవరికి అర్థం కావటం లేదు? యేసు ప్రభుతో ఉండారు, యేసు ప్రభుతో నడుస్తున్నారు, యేసు ప్రభుతో పండుకుంటున్నారు, యేసు ప్రభుతో తింటున్నారు. అవునా కాదా? యేసు ప్రభు చేసిన అద్భుతంని చూస్తున్నారు. యేసు ప్రభు వీళ్ళకు కూడా పోయి మీరు దయ్యంని వెళ్ళగొట్టండి అంటే వీళ్ళు కూడా పోయి అద్భుతంని చేశారు. వీళ్ళు ఆ దేవుని మాటని ఏం చేసుకోలేకపోతున్నారు? అర్థము చేసుకోలేకపోతున్నారు. వీళ్ళ జ్ఞానముకు దేవుని మాట అర్థం కావటం లేదు, వీళ్ళొక యేసయ్య మాట అర్థం కావటం లేదు. యేసయ్య ఏమి చెప్తున్నాడు, ఏ ఒక విషయం గురించి చెప్తున్నాడు, ఈ మాటలు వాళ్ళకి అర్థం కావటం లేదు. దేవుని సంగమ, ఎన్నోసారి యేసయ్య నీతో మాట్లాడేది దేవుని సేవకుల ద్వారా, పరిశుద్ధ ఆత్మల ద్వారా, మీతో కలల ద్వారా యేసయ్య ఎన్నోసారి మాట్లాడినప్పుడు ఆ మాటలు మీకు ఏమి కావటం లేదు? అర్థం కావటం లేదు. ఎన్నో విషయంలో అర్థం కాక మీ జీవితం ఒక గొందలం, ఒక కన్ఫ్యూజన్గా ఉంది. యేసయ్య ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం మాట ఇది? ఈ మాటకు మనకు ఏమి సంబంధం ఉంది? అర్థము లేని మాటలు. యేసయ్య ఎప్పుడు కూడా అర్థము లేని మాటని నీతో మాట్లాడడు. ఆయన మాట్లాడుతూ ఉంటాడంటే సంథింగ్ అక్కడ ఏమో ఉంది, అది నీ జ్ఞానముకు అర్థం లేకపోతుంది. దేవుని సంగమ, యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు, ఎన్నో విషయంలో నేను మీతో మాట్లాడుతూ వచ్చాను, ఎన్నో విషయం మాట్లాడుతూ వచ్చాను, అయితే ఆ మాటలు మీకు అర్థము కాలేకపోయింది. దానికే మీ పరిస్థితులు ఇంకా ఇలాగే ఉంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని మాటని శరీరముగా మనం తీసుకోకూడదు. ఎప్పుడు కూడా యేసయ్య మాటని లౌకికముగా మనం తీసుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుని మాటని మనకు తగినట్టుగా మనం ఏం చేయకూడదు? తీసుకోకూడదు. నాకు యేసయ్య ఒక్క మాట చెప్తే ఆ మాటని పట్టుకొని నేను ఆలోచిస్తూ ఉంటాను, యేసయ్య ఎందుకు ఈ మాట నువ్వు మాట్లాడావు? ఈ మాటలో ఏముంది? ఏం జరుగుతుంది? హల్లెలూయా. ఒకవేళ నా కాడ మొబైల్, అక్కడ ఎన్ని మొబైల్ చేంజ్ అయింది నాకు తెలియదండి, నేను ఎన్ని మొబైల్ మార్చా నాకు కూడా తెలియదు. ఎప్పుడు నాకు దేవుడు మొబైల్ ఇచ్చాడంటే స్టార్టింగ్ మొబైల్ వచ్చింది తెలిసిన ఎప్పుడు చెప్పండి? ఫస్ట్ మొబైల్ వచ్చింది 20 years బ్యాకా. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఛార్జ్ అవుతున్నది. అప్పుడు నాకు నెల్లూరులో ఒకళ్ళు మొబైల్ గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడ? నెల్లూరులో. వాళ్ళే ఒక బిఎస్ఎన్ ఆఫీస్లో ఒక ఆంటీ పని చేస్తున్నారు, వాళ్ళు బిఎస్ఎన్లో ఒక నంబర్ కూడా నాకు తీసి ఇచ్చారు. అప్పుడు వచ్చేది కూడా డబ్బులు పోతున్నది, పోయేది కూడా డబ్బులు కట్ అవుతున్నది. తర్వాత నేను కర్ణాటకలో వచ్చి ఒక నంబర్ తీసుకున్నాను. ఆ నంబర్ అప్పటి నుంచి ఒకే నెంబర్ అక్కడ ఉంది, అది నా పర్మనెంట్ నంబర్. తర్వాత ఇంకొక నెంబర్ ఉంది, అది పర్సనల్ నంబర్గా. ఎందుకు నేను చెప్తున్నాను? ఎన్నో మొబైల్ మార్చాను. ఒకవేళ బై మిస్టేక్ అయిన మొబైల్ కింద పడింది అంటే నేను ఆలోచిస్తాను, ఎందుకు నా మొబైల్ కింద పడింది? ఒక చిన్న విషయంని కూడా నేను కేర్లెస్గా వదిలిపెట్టను. దేవుడు ఏమో నాతో మాట్లాడుతున్నాడు, ప్రభా నాకు అది అర్థం చేయండి ప్రభా, నేను దాని అర్థము చేసుకోవాలి ప్రభా. చెప్పండి పక్కలో, దేవుడు మాట్లాడే మాటని అర్థము చేసుకోవాలి. మారాలా ఖాతారా నా మాల. చెప్పండి ఇంకొకసారి, మహారాలా బాధారా నా సాకాతూరా నా మాల. దేవుడు ఊరికే మాట్లాడాడు. మరా కథూమలా సందరలా, ఆయన ఊరికే మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడంటే అక్కడ ఏమో కార్యము జరగబోతుంది, ఏమో కార్యం జరగబోతుంది. ఆయన ఈ రాత్రి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఏమో కార్యం జరుగుతూ ఉంది. స్పిరిట్లు పారిపోతా ఉంది, వ్యాధులు స్వస్థత జరుగుతూ ఉంది,
మీ పైన ఉన్న శాపములు బ్రేక్ అవుతా ఉంది, మీ కేసులు క్లియర్ అవుతా ఉంది, మీ పక్షంలో ఉన్న వైరులు నిన్ను విడిచిపెట్టి పారిపోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆత్మలో అనేక కార్యములు జరుగుతూ ఉంది. హల్లెలూయా. యేసయ్య తన శిష్యులకు చెప్పిన మాటలు ఆ శిష్యులకు ఏమీ కాలేదు, అది అర్థము కాలేదు. యేసు ఏమి చెప్తున్నాడో, ఏ విషయంలో చెప్తున్నాడో అర్థము కావట్లేదు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుని వాక్యం ఎన్నో వాక్య విషయంలో కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ రోజు మీ కన్ఫ్యూజన్ యేసయ్య తీసేస్తున్నాడు, ఒక క్లియర్ చేస్తున్నాడు. ఆయన నీ మైండ్ ని క్లియర్ చేస్తున్నాడు, నీ థాట్స్ ని ఆయన క్లియర్ చేస్తున్నాడు. నీ థాట్ మారబోతుంది. ఇప్పుడు నీ థాట్ ఈ రోజు వరకు దేవుని ప్లాన్కి వ్యతిరేకంగా వస్తున్నది. ఈ రోజు నుంచి ఆ థాట్ మారబోతుంది. నీ థాట్స్ దేవుడికి అనుకూలంగా రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం చెప్తున్నప్పుడు మేము ఎన్నోసారి మెసేజ్ వింటున్నాం. అయితే ఈరోజు దేవుడు చెప్పాడు, నువ్వు మాట్లాడుతూ ఉండు, ఈ వాక్యం అనేకులు విడుదల చేస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడుతూ ఉండు, ఈ వాక్యం ద్వారా అనేక కార్యం నేను చేస్తూ ఉంటాను అని చెప్పి. హల్లెలూయా. సో అట్ట ఇక్కడ దేవుని శిష్యులకు, యేసయ్య శిష్యులకు చదవండి సిస్టర్. ఆయన శిష్యులకు లాజరు శిష్యులు ప్రభువా అతను నిద్రించడంలో బాగుపడును అనేది యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. మీ నిమిత్తము నేనేం చేస్తున్నాను చెప్పండి. ఎందుకు సంతోషము? అయినను ఎందుకు సంతోషము? ఎందుకు సంతోషము? ఇంకొకసారి సిస్టర్ చదువుతారు. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు మీ నిమిత్తము. అర్థమైందా? మీరు నమ్మలేదు, మళ్ళా చదవండి. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అక్కడంటే మీ విషయంలో నేను సంతోషంతో ఉన్నాను. ఎందుకు సంతోషంతో ఉన్నా నేను? మీరు నమ్మునట్లు. అట్టంటే యేసు ప్రభు శిష్యులకు ఏం లేదండి చెప్పండి కొంచెము. నేను చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్తుంది. అట్టంటే యేసు ప్రభు శిష్యులకు ఏం లేదండి. దానికి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. ఎక్కడ ఉండలేదు? లాజరు వ్యాధితో ఉన్నాడు, లాజరు చచ్చిపోయాడు, నేను అక్కడ లేదు. ఎందుకు? మీరు నమ్మునట్లు నేను అక్కడ లేదు. ఈ విషయంలో నేనేమై ఉన్నాడు? వాళ్ళ అవిశ్వాసము, వాళ్ళ నమ్మకం. అట్టంటే యేసయ్య వాళ్ళ విషయంలో సంతోషపడుతున్నాడు. ఎందుకంటే వాడు చనిపోతున్నాడు, నేను అక్కడ లేదు, మీ నిమిత్తం నేను సంతోషపడుతున్నాను. అట్టంటే యేసయ్య శిష్యులకు ఏమి లేదండి యేసయ్య పైన నమ్మకం లేదు. నమ్మకం లేక యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. నమ్మకం లేక ప్రార్థన చేస్తున్నారు. నమ్మకం లేక అద్భుతములు చేస్తున్నాడు. నమ్మకం లేక యేసుని వెంబడిస్తున్నాడు. 5 రొట్టెలు 7 మీన్లు ఎంతమందికి ఇచ్చారు? అద్భుతం జరిగిందా? యేసు ప్రభుని నమ్మలేదు వాళ్ళు. సముద్రం పైన యేసయ్య నడుచుకుని వచ్చాడు, అవునా కాదా? యేసు ప్రభు శిష్యులు నమ్మలేదు. యేసు ప్రభు పైన ఒక రైట్ ఫెయిత్ వాళ్ళకు లేదు, ఒక నిజమైన విశ్వాసం వాళ్ళకు లేదు. వీళ్ళు ఎలాగా యేసు ప్రభుని వెంబడిస్తున్నారంటే, ఈ పేరుకు మాత్రం క్రైస్తవులు ఉంటారు కదా. ఎవరు చెప్పండి? పేరుకు క్రైస్తవులు అంటే ఏంది? మా తాతయ్య క్రైస్తుడు, మా నాన్న క్రైస్తుడు, మీరేంది మాకు చెప్పేది? మేము క్రైస్తులే. అర్థమైందా? మా తాతయ్య కట్టిన చర్చ్, మా తండ్రి అక్కడ పెద్దగా ఉన్నాడు, ఇప్పుడు నేను అక్కడ పెద్దగా ఉండాలి. నా తండ్రి చర్చిని, మా తల్లి సంఘంని నేను చెప్పండి తల్లి సంఘము వాళ్ళు ఉన్నారా ఇక్కడ? లేదా? అద్భుతం చెప్పగకండి. హల్లెలూయా. నేను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినవాడు. మా తాతయ్య వాళ్ళ నాన్న ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేస్లో సంఘములు కట్టి ఉంటాడు.
మా తాతయ్య కొన్ని ప్లేస్లో సంఘంలో కట్టి ఉన్నారు. మా పెద్దమ్మ వాళ్ళు, మా తాతకు తోడు పుట్టిన 5 మంది చెల్లెళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్లే. వాళ్ళ పిల్లలు ఈ రోజు వరకు ఆంధ్రాలో, చిత్తూరులో, నాగలాపురంలో, చెన్నైలో చాలా ప్లేస్లో ఈ రోజు వరకు సంఘంని కట్టి నడిపిస్తున్నారు. నేను ఒక సిఎస్ఐ ఫ్యామిలీలో ఉన్నవాడు. ఆ వైరాగ్యం ఏమని చెప్పి నాకు తెలుసు. అయితే నా దేవుడు చెప్పాడు, నీ తల్లి సంఘములో నువ్వు ఉంటే తల్లి సంఘంలోనే ఉంటావు. నువ్వేం చేయి, బయటికి రా. హల్లెలూయా. తల్లి సంఘమే, అక్కడ ఏం లేదు. ఈరోజు చాలామంది మా వాళ్ళు వేసిన ఫౌండేషన్ మేము దాన్ని విడిచిపెట్టాము. కావాలంటే పోతాము, ఇడ్లీ వడ తినుకొని వస్తాము, మళ్ళీ ఎక్కడ వస్తాము, సువార్త కూటలకు పోతాము, మళ్ళా తల్లి సంఘముకు వస్తాం. ఎవరితో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన మీటింగ్లకు, సువార్తలు మీటింగ్ ఉందా, నేను పోతాను, మళ్ళా నా తల్లి సంఘముకు వస్తాను. నా తల్లి సంఘముని మాత్రం నేను వదిలిపెట్టాను. హల్లెలూయా. నేను అలాగే ఉండుంటే ఈరోజు ఇంత పెద్ద సేవకుడిగా నేను మారి ఉన్నవాడు కాదండి. నా తల్లి సంఘంని నేను విడిచిపెట్టి 35 సంవత్సరం అయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, ఈ వీళ్ళు యేసు ప్రభు శిష్యులుగా ఉంటే కూడా, యేసు ప్రభునితో నడుస్తూ ఉంటే కూడా, ఆ యేసు ప్రభు పైన నిజమైన విశ్వాసము వీళ్ళకు లేదు. ఈ రాత్రి సమయము మీతో యేసయ్య మాట్లాడుతున్నారు. మీరు బాప్తిసంని తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు, గంటలు గంటలుగా అన్య భాషలు మీరు మాట్లాడుతున్నారు, దేవుని మందిరంకి వచ్చి మంచి ఆరాధన చేస్తున్నారు. అయితే నీకు ఎంత విశ్వాసం ఉంది యేసయ్య పైన? నువ్వు ఎంత నమ్ముతున్నావు యేసయ్యని? యేసయ్యని ఎలాగ నువ్వు వెంబడిస్తున్నావు? యేసయ్యని ఎలాగ నువ్వు ప్రేమిస్తున్నావు? యేసయ్య వాక్యం నీ జీవితంలో ఎలాగ ఉంది? హల్లెలూయా. మనము క్రైస్తవులుగా కాదండి, మనము పేరుకు క్రైస్తవులుగా ఉండకూడదండి, క్రీస్తుని వెంబడించే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. క్రీస్తుని వెంబడించే వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ యేసుప్రభు శిష్యులకు యేసుప్రభు చెప్తున్నాడు, నేను అక్కడ ఏమంట, నేను అక్కడ చెప్పండి, చదవండి. నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం నేను సంతోషపడుతున్నాను. నా శిష్యులా, నేను అక్కడ ఉండలేదు, మీ నిమిత్తం నేను సంతోషపడుతున్నాను. ఒకవేళ నేను అక్కడ ఉండుంటే వాడు చచ్చిపోయేవాడు కాదు, వాడు చచ్చిపోయేవాడు కాదు. మీరు నన్ను ఏం చేస్తున్న వాళ్ళు కాదు, నమ్మేవాళ్ళు కాదు. అట్టంటే నాకు ఒక హ్యాపీ ఉంది, నాకు ఒక సంతోషం ఉంది. వాడు చచ్చాడా, చావనిలే. ఏం చెప్పండి, చచ్చాడా, చావనిలే. మీ విషయంలో నేను సంతోషపడుతున్నాను. కొన్నిసారి మన ఇంట్లో ఇట్లాంటి కార్యములు జరుగుతూ ఉంటుందండి. యాక్సిడెంట్లు జరిగి ఉంటుంది, వ్యాధులు జరిగి ఉంటుంది, భయంకరమైన పోరాటం వచ్చి ఉంటుంది. మీరు ఎంత ప్రార్థన చేస్తే కూడా మీ ప్రార్థనకు ఏం లేదు, జవాబు లేదు. అప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు ప్రభు ఇంకా నా జీవితంలో కార్యం చేయలేదు, ఎందుకు అద్భుతం జరగలేదు? మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఒక పెద్ద క్వశ్చన్గా మీ జీవితంలో ఉంటుంది. యేసయ్య చెప్తున్నాడు, వాడు చచ్చాడులే పోనీ, అయితే మీ నిమిత్తము నేనేం చేస్తున్నాను, సంతోషపడుతున్నాను. కొన్నిసారి ఇట్లాంటి ఘటనలు మన ఇంట్లో జరుగుతూ ఉంటుంది. మా ఇంట్లో భర్త మారడు, భార్య మారది, పిల్లలు మారరు. ఎంత నువ్వు చెప్తే కూడా, ఎంత నువ్వు ప్రార్థన చేస్తే కూడా నీ పిల్లలు కొంచెం కూడా మార్పు ఉండదు. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తా 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 ఏమవుతుంటుంది తెలుసునా? చెప్పండి, మీరు ఎంత ప్రేయర్ ఎక్కువ చేస్తారో అంత పోరాటం ఎక్కువ అవుతుంది. మీరు ఎంత ప్రార్థన చేస్తారో అంత వ్యాధులు పెరుగుతుంది. ఎవరెవరికి అనుభవం ఉంది? ఒక్కలేనా? చాలా చేయలు కనబడుతుంది. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తా 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 ప్రాబ్లం ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది.
డబల్ అవుతుంది, ప్రాబ్లం పోవటం లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే నేను ఎక్కడంటే మిస్టేక్ చేస్తున్నానా, నా యేసయ్య ఇంకా నిజముగా ఉండాడా, ఒక కన్ఫ్యూజన్. యేసయ్య జీవముతో ఉండాడా, జీవంతో ఉంటే ఎందుకు యేసయ్య కార్యం చేయలేకపోతున్నాడు, ఇంత నేను ప్రార్థిస్తున్నాను, ఇన్ని రోజులుగా పోరాడుతున్నాను, ఇన్ని రోజులుగా నేను ఏడుస్తున్నాను, నా ఏడుపు పరలోకముకు వెళ్ళలేదా, నా బిడ్డల్ని ఎందుకు యేసయ్య ఇంకా దర్శించలేదు, ఇంకా నేను ప్రార్థన చేసుకొని పోతే ఇంట్లో గొడవలు జరుగుతుంది, నేను ప్రార్థన కోసం వస్తుంటే ఇంట్లో పోరాటం వస్తుంది, నేను ప్రార్థన కోసం వచ్చే అనేక అడ్డులు నా జీవితంలో వస్తుంది. దీన్ని చూసి యేసయ్య ఏం తెలుసు చెప్తున్నాడు, దీని నిమిత్తము మిమ్మల్ని చూసి నేనేం చేస్తున్నాను, మనం ఏడుస్తూ ఉంటే ఆయనకేమండి చెప్పండి, పక్కలో నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషంతో చూస్తూ ఉంటాడు. ఇదేంది పాస్టర్ గారు, ఫస్ట్ మీరు చెప్పారు యేసయ్య మిమ్మల్ని చూస్తే చాలా సంతోషపడతారు, యేసయ్య మిమ్మల్ని చూసి సంతోషపడతారు, మీరు సంతోషపడేటప్పుడు సైతానుడు ఏడుస్తాడు చెప్పారు, ఇప్పుడు చూస్తే మీరు సంతోషపడితే యేసయ్య, మీరు ఏడుస్తే దేవుడు సంతోషపడతారని చెప్తుంటారు కదా. హల్లెలూయా. తర్వాత ఏముంది చదవండి. లాజరు చనిపోయాను, అందుకు దిదుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని. చూడండి, ఇక్కడ తోమ ఉన్నాడు కదా, ఈ అన్ని ఘటనలు చూసి విని ఏం తెలిసిన చెప్తున్నాడు. తెలుగులో మళ్ళా చదవండి, తెలుగులో ఇలా ఉంది, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుము తనతోడ. ఇప్పుడు ఈ తోమ ఏం చెప్తున్నాడు, అందరి మధ్యలో, శిష్యుల మధ్యలో, లేయండి అబ్బా, ఇండ్లని ఇడిసేసాము, భార్యల్ని ఇడిసేసాము, పిల్లల్ని వదిలిపెట్టేసాము, చేస్తున్న బిజినెస్ ఏం బిజినెస్ చెప్పండి, ఏం బిజినెస్, చేపలు వ్యాపారంని వదిలిపెట్టాము, అన్నీ వదిలిపెట్టి ఈయన నమ్ముకొని మేము వచ్చాము, ఇంకా వెనుక మనం పోలేము, రాండి ఈయనతో ఏం చేస్తాం, మనము కూడా చచ్చిపోదాం, వీడు చచ్చిపోతాడు, మనల్ని కూడా చంపుతాడు. అర్థమైందా? వాడు మాట ఎట్టుంది, రాండి మనము కూడా ఈయనతో కలిసి ఏమైపోదాము, చచ్చిపోదాం. వెనుక పోయేకి ఇప్పుడు ఛాన్స్ లేదు. వెనుకపోతే వెనుక ఏం చెప్తారు, యేసు నేను నమ్మకపోయినావు, యేసు 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 చెప్పిపోయినావు, ఎక్కడ మీ యేసు అద్భుతం చేయలేదా, ప్రార్థన 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 పోయినావు, ప్రార్థనకు యేసయ్య జవాబు ఇయ్యలేదా, ఎందుకు ఈ మాట, చచ్చిపోతే కూడా పర్వాలేదు, నేను యేసయ్యలనే చచ్చిపోతాను చెప్పేవాళ్ళు ఎంతమంది ఇక్కడ వచ్చి ఉండారు. అద్భుతం చెప్పకండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం వచ్చేసాము, చచ్చిపోతే కూడా పర్వాలేదు, మళ్ళా మేము వెనకపోతే మా ఇంటి వాళ్ళు అడుగుతారు, ఎంత భక్తితో పోయినావు, పరిగెత్తి పరిగెత్తిపోతున్నావు, ఇంట్లో కొట్లాట చేసుకోపోతున్నావు నువ్వు, అవునా కదా. తోమా చెప్తున్నాడు, లేయండి అబ్బా, ఏమో వచ్చేసాం, ఎక్కడో రాంగ్గా వచ్చేసాం, ఏందో ఈయనని వెంబడించుకుని వస్తే అంత మంచిది జరుగుతుందని చెప్పి వచ్చేసాం, నమ్ముకొని వచ్చాము, మనకేమో గొప్పగా దొరుకుతుందని చెప్పి వచ్చేసాము, అయితే ఈయనతో మనం పోతే ఈయన కూడా చచ్చిపోతాడు, ఈయనతో మనం కూడా అంతే, ఈయన పైన కూడా రాయిలు పడుతుంది, మన పైన కూడా. దానికి వాడు ఒక డిసైడ్ చేశాడు, రాండి పోదాం, కలుసుకొని పోయేస్తాం. ఏం చెప్పండి, కలుసుకొని పోయేస్తాం. ఎక్కడ పోయేస్తాము, పైకి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా. ఎంతమంది ఇలాగ ఆలోచించిన వాళ్ళు ఉండారు, ఎంతమందికి ఒక అనుభవములు ఉంది. ఎన్నిసారి నమ్ముకుని వచ్చేసాము, ఏమి జరగలేదు, పోనీ యేసే నమ్ముకుని వచ్చేసాం, చచ్చిపోతే కూడా పర్వాలేదు. తోమా చెప్తున్నాడు, రాండి అబ్బా రాండి, అందరిని పిలుస్తున్నాడు, రాండి పోదాం, అయిపోయింది మన జీవితం అంతే, ఏమేమి నమ్ముకుని వచ్చినాం అన్నీ శూన్యం అయిపోయింది, జీరో అయిపోయింది. ఇప్పుడు పోతాము, పోయినప్పుడు అక్కడ ఏం చేస్తాడు, యేసయ్యకి ఏం చేస్తారు వాళ్ళు, ఆల్రెడీ రాయలను రెడీ చేసి పెట్టుకున్నారు, ఎట్టనో తప్పించుకొని వచ్చినాము, మళ్ళా ఆ రాయలు వెయిట్ చేస్తా ఉంది, ఎవరికోసము మన కోసం ఉంది. ఇప్పుడు మనం అక్కడ పోతాము, పోయిన తర్వాత ఈయన కూడా చచ్చిపోతాడు, ఈయనతో మనం ఫినిష్, లైఫ్ ఫినిష్డ్. తోమ అనుకున్నాడు, మన జీవితము
ఫినిష్డ్. నువ్వు అలాగ అనుకుంటున్నావా? నీ జీవితం ఫినిష్డ్ అనుకున్నావా? అయిపోయింది, ఇంతే నమ్ముకొని వచ్చేసాను, ఏమవుతుందే కానీలే, అయిపోయింది, నమ్ముకొని వచ్చేసాము, మళ్ళా వెనుక మేము పోలేము. ఇంట్లో ఎంత కొట్లాట చేసుకొని వచ్చినాము, ఇప్పుడు ఇంట్లో పోయి చెప్తే ఏమవుతుంది? అవమానము. ఎంతోమంది నాకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారండి. ఈరోజు పొద్దున ఇక్కడ ప్రార్థన ఉన్నది, ప్రార్థన ముగించిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చినది. ఆ ఫోన్ నేను తీసి మాట్లాడుతున్న వాళ్ళు లింగాయతులు అంటే ఈక్వల్ టు బ్రాహ్మణ్స్. వాళ్ళు భద్రావతిలో జరుగుతున్న ప్రార్థనకు వస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు యేసుప్రభుని నమ్మడు, వాళ్ళ కొడుకు యేసుప్రభుని నమ్మడు. ఈ అమ్మ ఒక్కటే యేసుప్రభుని నమ్ముకున్నది, పెట్టుకొని దేవుని ప్రార్థనకు వస్తుంది. వాడు ఈ అమ్మని నిన్న రోజు ఈరోజు కొట్టాడంట. వాళ్ళ కోడలు కొట్లాట చేసుకుని పోయేసిందంట. చెప్పాడంట, నువ్వు ప్రార్థనకు పోతే నీ కాలుని నేను ఏం చెప్తారు తెలుగులో? నీ కాలుని నేను విరగొడతాను. ఎవరు చెప్పేది? కొడుకు అమ్మకు చెప్తుండది. నువ్వు పోతే నీ కాలుని నేను విరగ చేస్తాను, నువ్వు ప్రార్థనకు పోకూడదు. ఈరోజు ఆ తల్లి ఫోన్లో ఏడుస్తుంది. నేను మళ్ళా రేపు ఒకసారి అడుగుతాను, నేను ప్రార్థనకు వస్తానని చెప్పి నాకు ఎంత శోధనలు, ఎంత పోరాటంలు, నాకు ఎవరు కావాలి? ఆ అమ్మ చెప్తుంది, నేను యేసే నమ్ముకొచ్చినాను, నా కొడుకు జీవితంలో కొంచెము కూడా ఏం లేదు, మార్పే లేదు, నా కోడళ్ళల్లో మార్పే లేదు, నాకు ప్రార్థనకు రావాల ఆశ, మా ఇంట్లో ఏమీ మార్పు లేదు. అయితే కూడా నేను యేసయ్యని ఏం చేశాను? నమ్ముకున్నాను. ఏం చేస్తాడో చెయ్యనిలే. హల్లెలూయా. తోమా చెప్తున్నాడు, రాండి పోదాము. మళ్ళీ ఎక్కడికి పోదాము? ఎక్కడికి పోదాము? చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడు శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని. ఏమంట? యేసు వచ్చిన తర్వాత ఆయన 4 దినములు సమాధిలో ఉండెనని, 4 దినములు సమాధిలో ఉండినట్లు తెలుసుకున్నాడు. అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు లాజరు ఏమైపోయాడండి? అందరూ చెప్పండి, మీకు అందరికి తెలుసు, నాకంటే మీకు చాలా బాగా తెలుసు, అవునా కదా? సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడు? ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయింది చనిపోయి. లాజరు వ్యాధిగా ఉన్నప్పుడు యేసయ్యకి విషయం పోయిందా? పోయింది. ఆయన వ్యాధిగా ఉన్నాడు, అప్పుడు విషయము పోయింది. వ్యాధిగా ఉన్నప్పుడు యేసు రాలేదు. యేసయ్యని ప్రేమించే కుటుంబము, యేసయ్య ప్రేమించే కుటుంబము. అందరూ చెప్పండి, యేసయ్య ప్రేమించే కుటుంబము, యేసయ్యని ప్రేమించే కుటుంబము, యేసయ్యని ఘనపరిచిన కుటుంబము, యేసయ్యకు విలువైన కుటుంబం, ఆయిల్ని పోసి యేసయ్య కాలుని కడిగిన కుటుంబము, యేసయ్యకు భోజనం పెట్టిన కుటుంబం. చాలాసారి దేవుని బిడ్డలారా మనలకు ప్రశ్న వస్తుంది, నేను సేవకు అంతా చేశాను, సేవకు ఇంత ఇచ్చాను, దేవుని సంఘముకు నేను అలాగా చేశాను, ఇలాగా చేశాను, నా జీవితంలో ఏం మేలు జరిగింది? నాకు దేవుడు ఏం ప్రేరేపణ చేశాడు? ఆ డబ్బులు నేను ఇచ్చాను, ఆ వస్తువులను దేవుని ఆలయానికి ఇచ్చాను, దేవుడు ఏమి మేలు చేశాడు? ఇంకా పాస్టర్లే సౌకర్యాలు అవుతున్నాడు, నాకేమీ మేలు కావటం లేదు. అవునా కదా? అనుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు. నేను ఏమేమి ఇచ్చాను, ఏమేమి చేశాను, అయితే నా జీవితంలో ఏమీ జరగలేదు కదా, ఉన్నది కూడా పోయేసింది కదా. యేసయ్యని ఘనపరిచిన కుటుంబము, యేసయ్యని ప్రేమించిన కుటుంబము, యేసయ్య ప్రేమించిన కుటుంబము. ఆ కుటుంబంలో ఘోరమైన వ్యాధులు వచ్చింది, యేసయ్య రాలేదు. లాజరు చచ్చిపోయాడు, యేసయ్య రాలేదు. 1 రోజు అయింది, రాలేదు. 2 రోజులు అయింది, రాలేదు. 3 రోజులు అయింది, రాలేదు. 4 రోజులు అయింది. హల్లెలూయా. ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడు? సమాధిలో ఉన్నాడు. దేవుని సంగమా, ఈరోజు నీ జీవితంలో కూడా 1 రోజు అయింది యేసయ్య రాలేదు, 2 రోజులు అయింది యేసయ్య నీ ఇంటికి రాలేదు, 3 రోజులు అయింది యేసయ్య నీ ఇంటికి రాలేదు, 1 సంవత్సరం అయింది యేసయ్య రాలేదు, 10 సంవత్సరం అయింది యేసయ్య నీ ఇంటికి రాలేదు, 20 సంవత్సరం అయింది యేసయ్య నీ ఇంటికి రాలేదు, 30 సంవత్సరం అయింది నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు మారలేదు. హల్లెలూయా. మీరు చెప్పొచ్చు, 10 సంవత్సరం అయింది యేసు ప్రభుని నమ్ముకొని మేము ఎలాగుండామో
అలాగే ఉండాము. 20 సంవత్సరం అయింది యేసయ్యను నమ్ముకొని, మేము ఎలాగుండాము అలాగే ఉంటాము. మాలో ఏమీ మార్పులు లేదు, ఏమీ మార్పు లేదు. మా పరిస్థితులు యేసయ్యకు తెలియదా? యేసయ్యకు తెలుసండి, యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. వ్యాధి ఉన్నప్పుడు యేసయ్యకు తెలుసు, చచ్చిపోయిన రోజు యేసయ్యకు తెలుసు. యేసయ్య రాలేదండి, రాలేదు. ఎన్ని రోజు అయింది? అందరూ చెప్పండి, ఎన్ని రోజు అయింది? 4 రోజు అయింది. తర్వాత చదవండి. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియును ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మరియ ఇంటిలో కూర్చున్నది. మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల, మీరు ఇక్కడ ఉండిన ఎడల సహోదరుడు చావకుండును. నా సహోదరుడు ఏమై ఉండడు? చావడు. మార్త చెప్తుంది, నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు ఏం చేస్తున్నాడు? చావకుండా ఉంటున్నాడు. యేసయ్య నువ్వు ఇక్కడ ఉండుంటే వ్యాధులు వచ్చున్నది కాదు. యేసయ్య నువ్వు ఇక్కడ ఉండుంటే మరణం వచ్చినది కాదు. నువ్వు లేకపోయావు కదా. ఇక్కడ చాలా మంది మీ జీవితంలో ఏడుస్తున్నారు. యేసయ్య నువ్వు నా ఇంట్లో ఉండుంటే ఈ పరిస్థితి లేకపోతున్నది. యేసయ్య నువ్వు నా ఇంట్లో ఉండుంటే ఈ వ్యాధులు లేకపోతున్నది. యేసయ్య నువ్వు నాతో వచ్చుంటే ఈ పరిస్థితులు లేకపోతున్నది. యేసయ్య నువ్వు నాతో వచ్చుంటే ఈ యాక్సిడెంట్ జరగలేకపోతున్నది. యేసయ్య నువ్వు నాతో ఉండుంటే నా పిల్లల జీవితంలో ఇలాగా వ్యాధులు వచ్చున్నది కాదు. నువ్వు ఉండుంటే మా ఆస్తులు పోయేది కాదు. యేసయ్య నువ్వు ఉండుంటే నా డబ్బులు వ్యర్థముగా పోయేది కాదు. నువ్వు లేకపోయావు కదా యేసయ్యా, నువ్వు లేకపోయావు కదా. మార్త చెప్తుంది, నువ్వు ఉండుంటే నా సహోదరుడు ఏమై ఉండడు? చావక ఉంటున్నాడు, మరణము రాలేక ఉంటున్నది. అటంటే ఆ ఏమకు ఒక విశ్వాసము, యేసయ్య ఉంటే అక్కడ వ్యాధి ఉండదు. యేసయ్య ఉంటే అక్కడ మరణము. అయితే ఎవరికి ఆ విశ్వాసం లేదు? ఎవరికి లేదు? శిష్యులకు లేదండి, శిష్యులకు లేదు. యేసును వెంబడిస్తున్న శిష్యులకు లేదు, యేసుతో ఉన్న శిష్యులకు ఆ ఫెయిత్ లేదు. అయితే మార్తకు విశ్వాసం ఉంది. మీరు ఇక్కడ ఉండుంటే వాడు చచ్చిపోయేవాడు కాదు. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు. తర్వాత ఏముంది చదవండి. మార్త యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచని ఎరుగుదున. చూడండి, యేసయ్య చెప్తున్నాడు ఏమంట? నీ సహోదరుడు మళ్ళా లేచదును అని చెప్పేటప్పుడు మార్త ఏం చెప్తుంది? అంత్యదినములో పునరుత్థానం పొందినప్పుడు లేస్తాడు అనుకుంటున్నది. అటంటే యేసయ్య ఉండుంటే చచ్చిపోయేవాడు కాదు, ఆ విశ్వాసం ఉంది. అయితే ఇప్పుడు చచ్చిపోయాడు నా సహోదరుడు, వాడు మళ్ళా లేచి వస్తాడని చెప్పి ఏం లేదు? విశ్వాసము లేదు. విశ్వాసం లేని ఒక జీవితముగా ఉంది. దేవుని సంగమా, నువ్వు దేవునితో ఎన్ని రోజు ఉండవు అని చెప్పి ఉండేది కాదు. ఎన్ని సంవత్సరముగా నువ్వు ప్రార్థిస్తున్నావు అని చెప్పి ప్రార్థన చేస్తున్నది ముఖ్యము కాదు. ఎన్ని రోజు నువ్వు దేవుని ఆలయముకు వస్తున్నావో అది ముఖ్యము కాదు. నువ్వు ఎంత ఉపవాసము చేసావు అది ముఖ్యము కాదు. నువ్వు ఎలాగా యేసు ప్రభుని విశ్వాసిస్తున్నావు, నువ్వు ఎలాగా యేసు ప్రభుని నమ్ముచున్నావు, అది చాలా ముఖ్యం నీ జీవితంలో. విశ్వాసము లేక దేవునిని తెలుగులో ఎట్టుంది? ఇష్టడై ఉండట అసాధ్యం. దేవునికి ఇష్టడుగా ఉండేది సాధ్యం కాదు. దేవుడుకు నీ విశ్వాసం నేను చూస్తున్నాడు. విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని మహిమని చూడలేవు. హల్లెలూయా.
అంటే ఈ ఒక లెవెల్ విశ్వాసం ఉన్నది మార్తాకు, ఇంకొక లెవెల్ విశ్వాసము లేదు. అవిశ్వాసం విశ్వాసము లేని జీవితం. నేను ఒక మాట చెప్తానండి. విశ్వాసము లేని విశ్వాసులు మనం. ఏం చెప్పాను? అయితే మన పేరేంది? అయితే ఏం లేదు, అవునా కదా? విశ్వాసం లేని విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం. విశ్వాసం లేదు. ఒక్క రోజు నా జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు. ఒక్క రోజు నా భర్తని దేవుడు దర్శిస్తాడు, నా భార్యని దర్శిస్తాడు, నా పిల్లల్ని దర్శిస్తాడు, నాకు ఒక భవిష్యత్తు ఉంది, నాకు ఒక మహిమ జీవితం ఉంది. విశ్వాసం లేదు. అయితే విశ్వాసులుగా మనము సంఘముకు వస్తున్నాము, విశ్వాసులుగా దేవుని మందిరంలో కనబడుతున్నాము, విశ్వాసమే లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్తకు ఏమీ లేదండి, విశ్వాసం లేదు. యేసు ప్రభు చెప్తుంటే ఆ మాట మార్తకు ఏం కావటం లేదు, అర్థము కావటం లేదు. యేసే చెప్పేది ఏం గురించి చెప్తున్నాడు? పునరుత్థానముని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు గురించి కాదు, రాబోయే దినముని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలారా, ఈ రాత్రి సమయంలో దేవుని ప్రవచిస్తున్నాను. మీ జీవితంలో రాబోతున్న దినముని గురించి దేవుడు మాట్లాడటం లేదు, ఈ దినము గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సమయం గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు గురించి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. నీ సంఘము భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీ కన్నిటిని చూసి ఆయన మాట్లాడుతున్నాడు. నీ పోరాటం చూసి ఆయన మాట్లాడుతున్నాడు. నీ ఒక వేదన చూసి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో రాత్రి నిద్ర లేక ఏడుస్తున్నావు కదా, దాన్ని చూసి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో సారి అప్పులు పాలైపోయినావు కదా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు నాకు తోడు లేక నేను ఒంటరిగా ఉండాలని చెప్తున్నావు కదా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోయే దినము గురించి కాదు, ఈ సమయము గురించి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. రబాల మారాల కథూర నమాల రబాల బౌ శంధర నమాస్యాదర దల్కర నమాల మారాల బౌది అందర దల్కర నమాల బౌది అందరన. ఈ మాటని రిసీవ్ చేసుకోండి, ఈ మాటని పొందుకోండి యేసు నామములో. ఈ మాటని పొందుకోండి యేసు నామములో. ఈ రాత్రి ఒక అద్భుతము జరుగుతూ ఉంది. ఈ రాత్రి ఒక విడుదల జరుగుతూ ఉంది. ఈ రాత్రి మీ కళ్ళు నేను ఓపెన్ చేస్తున్నాడు. ఈ రాత్రి మీ హృదయం నేను ఓపెన్ చేస్తున్నాడు. ఈ రాత్రి మీ స్టక్ అయిన మైండ్ని ఓపెన్ చేస్తున్నాడు. మారాల బౌషకర నా మారాల సందరల. చివరి రోజు గురించి దేవుడు మాట్లాడటం లేదు, నీ అంతము రోజు గురించి దేవుడు మాట్లాడటం లేదు. ఈ రోజు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ పరిస్థితిని చూసి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ వేదన చూసి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరు నేను అర్థం చేసుకోపోయి ఉండొచ్చు, ఎవరు నీ పక్షంలో లేకపోయి ఉండొచ్చు, ఎవరు నీ పక్షంలో యుద్ధం చేయలేకపోయి ఉండొచ్చు, నీ తల్లి లేకపోయి ఉండొచ్చు, నీ తండ్రి లేకపోయి ఉండొచ్చు, నీ తోడు పుట్టిన వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, నీ భార్య లేకపోయి ఉండొచ్చు, నీ భర్త లేకపోయి ఉండొచ్చు. అయితే నిన్ను చూస్తే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ టైం అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. ఎందుకంటే మీరు మళ్ళా దూరం వెళ్ళాలి కదా. నేను పోతా ఉంటే అనాయింటి లోపల దేవుడు తీసుకొని పోతానే ఉన్నాడు, లోపల తీసుకొని పోతానే ఉన్నాడు. మీరు ఇక్కడ కూర్చున్నారు, అయితే నాకు దేవుడు చూపిస్తున్న ఒక దర్శనము మిమ్మల్ని దేవుడు అట్టనే ఆ స్పిరిట్ లోపల మిమ్మల్ని తీసుకొని పోతా ఉంది, లోపల తీసుకొని పోతా ఉంది. హల్లెలూయా. దేవుడు మీరు ఇక్కడ ఎలాగ వచ్చారో అలాగ మీ జీవితం ఉండదండి. నేను అప్పుడే అనుకున్నాను, నేను దేవుని వాక్యం చెప్పక ముందు నిన్న వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఓకే, ఇంతమంది చేయండి. ఇప్పుడు నాది సెకండ్ క్వశ్చన్. నిన్న దేవుడు ఎవరెవరితో మాట్లాడాడు? థ్యాంక్ యూ జీసస్. నిన్న ఎవరెవరు అద్భుతం పొందుకున్నారు? థ్యాంక్ యూ జీసస్. నిన్న ఎవరెవరు విడుదలని పొందుకున్నారు? థ్యాంక్ యూ జీసస్. నేను అనుకుంటాను 10 months అయింది కదా నేను వచ్చి, 10 నెలలు అయిందా? 10 months బ్యాక్ నేను వచ్చాను.
వచ్చిపోయాను. ఒక్కరోజు వచ్చానా 2 రోజులు వచ్చాను? నేను 2 రోజులు వచ్చాను. చాలా సాక్షులు ఇప్పుడు వచ్చినప్పుడు నేను వింటా ఉన్నాను. కొంచెంసేపు ముందు సిస్టర్ కూడా సాక్షి చెప్తున్నారు. లాస్ట్ టైం మీరు వచ్చిపోయారు, మా ఇంట్లో ఎంతో మార్పుని నేను చూశాను, నా శరీరంలో ఎంతో మార్పుని నేను చూశాను. చేసేది ఆయన అండి, కార్యం చేసే ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, కొంచెం నేను స్పీడ్గా వెళుతాను. చదువుతారా సిస్టర్? అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినను బ్రతుకును. యేసే చెప్తున్నాడు, నేనే ఏమై ఉండను? పునరుద్ధానము జీవము ఉండను. యేసే చెప్తున్నాడు, నేనే పునరుద్ధానము జీవము. నేను ఎవరు? నన్ను మీరు ఏమనుకున్నారు? మీరు ఎలాగ చూస్తున్నారు? చివరి రోజు గురించి నేను మాట్లాడటం లేదు. నేనే పునరుత్థానము జీవముగా ఉండాను. నన్ను నమ్మిన వాళ్ళు ఏమంట? చనిపోయినాను. నువ్వు చనిపోతే కూడా నువ్వు బతుకుతావు. నువ్వు చనిపోతే కూడా బతుకుతావు. నన్ను నమ్మిన వాళ్ళు చనిపోతే కూడా బతుకుతారు. నీ జీవితంలో అన్ని పోగొట్టుకుంటూ ఉండొచ్చు, ఏమీ లేకపోయి ఉండొచ్చు. అయితే యేసయ్య చెప్తున్నాడు, నువ్వు బతుకుతావు. నువ్వు నన్ను నమ్మినావు కదా, నువ్వు నా పైన విశ్వాసం పెట్టావు కదా. చివరి రోజు గురించి నేను మాట్లాడటం లేదు, ఈ రోజు గురించి, సమయం గురించి నీతో నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఈ రోజుల గురించి నీతో నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఏం చెప్తున్నాడు తెలిసిన యేసయ్య? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, బతికి నా యందు విశ్వాసం వచ్చిన వాడు, ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట హల్లెలూయా. ఎవరు బతికి ఉన్నాడో, ఎవరు జీవముతో ఉన్నారో వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు ఏమంట? హల్లెలూయా. ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ చాలా మందికి మరణం భయం ఉంది. చచ్చిపోతాను చెప్పి భయం. నైట్ పండుకుంటే పొద్దున లేస్తానా లేదా భయం. బయటికి పోతే ఏమైపోతుందో భయం. అన్నం తింటే షుగర్ ఎక్కువ అయిపోతుందో భయం. నీళ్లు తాగితే కిడ్నీ ప్రాబ్లం అయిపోతుందో భయం. బండి తోలుతా ఉంటే ఆపోజిట్గా బస్సు వచ్చి కొట్టేస్తుందో భయం. పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్తా ఉంటే అయిపోతుందో భయం. ఇక్కడ చాలా మందిలో భయం ఉంది. ఎవరెవరో భయం ఉంది. మీరు ఈ మాట మీరు నమ్మితే భయం మిమ్మల్ని విడిచిపెట్టిపోతా ఉంది. yes, in the name of Jesus, in the name of Jesus. ఆ భయం స్పిరిట్ని యేసు నామంలో నేను బ్రేక్ చేస్తున్నాను. యేసే చెప్తున్నాడు, నన్ను నమ్మినవాడు, బతికి నమ్మినవాడు ఎన్నటికి చనిపోడు. మరణము నీ దగ్గరికి రాదు. చెప్పండి పక్కలో, మరణంని చూసి భయపడే వాళ్ళు మనము కాదు. మరణంని చూసి భయపడే వాళ్ళు మనము కాదు. వ్యాధిని చూసి భయపడే వాళ్ళు మనము కాదు. ఎవరు భయపడాలి? చెప్పండి, ఎవరు భయపడాలి? నీకు వచ్చే వ్యాధి నిన్ను చూసి భయపడాలి. నిన్ను చూసి మరణం భయపడాలి. వీళ్ళకు మరణము లేదు, మరణముకు భయం రావాలి. వ్యాధులకు భయం రావాలి. వీళ్ళలో నేను పోలేను. చెప్పండి, వ్యాధులు నన్ను చూసి భయపడుతుంది. మరణం నన్ను చూసి భయపడుతుంది. యాక్సిడెంట్ స్పిరిట్లు నన్ను చూసి భయపడుతుంది. ద నేమ్ ఆఫ్ జీసస్. షుగర్ నన్ను చూసి భయపడుతుంది. షుగర్ని చూసి ఎవరెవరు భయపడుతుంటారు? ఎవరెవరికి షుగర్ ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, హల్లెలూయా. షుగర్ భయము మీకు లేదు. నాకు ఒకరు చెప్పారు, షుగర్కు మందే లేదని చెప్పారు.
నేను వాళ్ళని అడిగినాను, మళ్ళీ షుగర్ ట్యాబ్లెట్ ఇస్తారు కదా, ఎందుకు అని చెప్పి. అది ఊరికి ఇస్తారు పాస్టర్ గారు. మైండ్లో ఫిక్స్ అయింది కదా షుగర్ అని చెప్పి. ట్యాబ్లెట్ చూసుకుంటే షుగర్ నార్మల్గా ఉంటుంది. దానికి మీరు చూడండి, ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళకు ఎప్పుడంటే షుగర్ స్టాప్ అయిందా? స్టాప్ కాదు, లైఫ్ టైం. హల్లెలూయా. థైరాయిడ్ లైఫ్ టైమా? ఎవరెవరికి థైరాయిడ్ ఉంది? హల్లెలూయా. థైరాయిడ్ ట్యాబ్లెట్ చూసుకుంటే థైరాయిడ్ పోయేస్తుందా? కొన్ని వ్యాధులు ఉందండి, ఆ వ్యాధి బ్యాలెన్స్ కోసం మీకు ట్యాబ్లెట్ ఉంటుంది, అది మీ మైండ్ ఫిక్స్ అంతే, దాని నుంచి మీకు వ్యాధులు పోదు. దేవుని సేవకుడు నేను సెలవిస్తున్నాను, ట్యాబ్లెట్ కాదండి, యేసయ్య నామంలో వ్యాధులు ఉండదు. హల్లెలూయా. షుగర్ని చూసి భయపడగాకు, థైరాయిడ్ని చూసి భయపడగాకు, వ్యాధుల్ని చూసి భయపడగాకు. మా ఇంట్లో మీరు చెప్పొచ్చు, పాస్టర్ గారు మీకేం పాస్టర్ గారు చెప్తారు, మీరు అనుభవిస్తే మీకు తెలుసదే నొప్పిలు వేదనలు. మీరేమో హాయిగా చెప్పేస్తారు, బాయ్ చెప్పి పోయేస్తారు. మా ఇంటి అనుభవం నేను చెప్తానండి. నా కూతురు, పెద్ద కూతురు చిన్న పాపగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళింది. నేను లాస్ట్ టైం చెప్పి ఉన్నాను, మళ్ళా చెప్తాను. చిన్న పాపగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినది. మేము ఆల్బమ్ ఫోటో చూస్తూ ఉన్నాం. ఒక ఫోటో చూశాను, నా కూతురికి ఇక్కడ ఇంత లావుగా ఉన్నది. ఏం చెప్పండి, ఇంత లావుగా గడ్డలున్నది. నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నదప్పుడు చూడలేదు, ఆల్బమ్ని చూశాను. తర్వాత ఎప్పుడు నా కూతురు స్కూల్ నుంచి వస్తుంది వెయిట్ చేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఇంత పెద్ద చేయి పెట్టి చూస్తే ఇంత పెద్ద గడ్డ ఉందండి. నాకు భయం అయింది. హాస్పిటల్కి తీసుకుపోయినాను. డాక్టర్ చెప్పారు చెక్ చేయాలన్నారు, బ్లడ్ తీయాలా. ఎక్కడి నుంచి బ్లడ్ తీయాలి? ఎక్కడి నుంచి బ్లడ్ తీయాలి? చిన్న పాప నా పైన కూర్చోబెట్టుకున్నాను. నేను దాన్ని చూడలేకపోతున్నాను. నా కూతురు ఏడుస్తూ ఉంది. ఎక్కడి నుంచి బ్లడ్ తీస్తున్నారు. రిపోర్ట్ వచ్చింది, ఏమని చెప్పి, థైరాయిడ్. డాక్టర్ అడుగుతున్నాడు, మీ ఇంట్లో ఎవరికంటే థైరాయిడ్ ఉందా? నేను చెప్పాను డాక్టర్కి, థైరాయిడ్ అంటే ఏంది, థైరాయిడ్ అంటే ఏంది తెలియదు డాక్టర్. మా ఇంట్లో ఎవరికి థైరాయిడ్ లేదు, థైరాయిడ్ లేదు. మళ్ళీ మీ కూతురికి ఎందుకు వచ్చింది? డైలీ ట్యాబ్లెట్ తీసుకోవాలి. మార్నింగ్ 6 అంటే 6, 7 అంటే 7 డైలీ తీసుకోవాలి. ట్యాబ్లెట్ ఇచ్చారు. హయ్యర్ ట్రీట్మెంట్, హయ్యర్ ఒక స్కానింగ్ గురించి బెంగళూరు పెద్ద హాస్పిటల్కి పంపారు. మిషన్ లోపల పోవాలి. నా కూతురు ఏడుస్తూ ఉంది. ఇలాగే జరుగుతున్నది. ఒకరోజు నా కూతురు బ్యాప్టిజం తీసుకున్నది. 8 years బ్యాక్ డిసైడ్ చేసింది, నేను ఇంకా ట్యాబ్లెట్ని తీసుకోను. నాకు చెప్పలేదు. డిసైడ్, నేను ఇంకా మీట ట్యాబ్లెట్ తీసుకోను. ట్యాబ్లెట్ వదిలిపెట్టింది. ఒక రోజు చూసాను బాటిల్ ట్యాబ్లెట్ అంతా అలాగే ఉంది. నేను చెప్పాను, ఏందమ్మా నువ్వు ట్యాబ్లెట్ తీసుకుంటా? పోనాన్న, నేను ట్యాబ్లెట్ తీసుకోను. నేను యేసయ్యకు చెప్పేశాను, అట్లా చేయకూడదమ్మా, ఈ ట్యాబ్లెట్ లైఫ్ టైము తీసుకోవాలా. నేను తీసుకుని నాన్న మానుకున్నదండి. నాకు కొంచెం ఉంటుంది కదా, నాన్న అంటే కొంచెము ప్రేమ ఎక్కువ. మధ్యలో ఒకసారి హాస్పిటల్ పిలుచుకుని పోయినాను, చెక్ చేయించాను. రిపోర్ట్ ఏమొచ్చింది తెలుసునా? నార్మల్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ట్యాబ్లెట్ నీ జీవితం కాదు, వ్యాధులు నీ జీవితం కాదు. వ్యాధులకు సవాలుగా ఛాలెంజ్గా నిలబడాలి నువ్వు. బ్రదర్ సిస్టర్కి తెలుసు, 6 years బ్యాక్ నా భార్యకి షుగర్ వచ్చింది 700. ఎంత షుగర్ అని చెప్పి మాకు తెలియదు. నేను బాంబే మీటింగ్లో మాట్లాడుతున్నాను. నా భార్య చాలా టైర్డ్గా పడిపోయింది, చాలా ఒళ్ళు బాగలేదు. నా తమ్ముడు చెప్పాను హాస్పిటల్ తీసుకొని పోతే చెకప్ చేస్తే షుగర్ ఉంది, 700 to 800 ఉంది. డాక్టర్ అడుగుతున్నా, నీకు కళ్ళు కనబడుతుందా, చెవి వినబడుతుందా, మీరు ఎలాగ నడుస్తున్నారు? ఈ రోజు వరకు కావాలంటే రిపోర్ట్ ఉంది. ఈరోజు ఆ డాక్టరు అప్పుడు అది కొలంబియా ఏష్ హాస్పిటల్, ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. అక్కడ ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఎలాగ నడుస్తున్నారు? షుగర్తో
ఇంకొకటి కూడా ఉన్నది. ఒక ప్లేస్లో మేము మా ఇంటి పక్కలో ఉన్న వాళ్ళని చూసి ఒక హాస్పిటల్కి పోయినాం. వాళ్ళకు టీవీ కాయలు ఉన్నది పక్కన ఉన్న వాళ్ళని చూసేకపోయి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇంకా నా భార్య చాలా సిక్ అయింది. పోయి చెక్ చేసి చూస్తే షుగర్తో ఏముంది, టీవీ కూడా అటాక్ అయిపోయింది. ఎవరికి షుగర్ ఉంటుంది, వీక్ ఉంటారో వాళ్ళకు వెంటనే వ్యాధులు వచ్చేసేదంట. నా భార్యకు టీబీ వచ్చేసింది. టీబీ ట్యాబ్లెట్ ఎంత పెద్దది ఉంటుంది తెలుసా మీకు? ఇంత పెద్దదండి. మింగితే వామిట్ వచ్చేస్తుంది. ఎన్నో ట్యాబ్లెట్ ఇచ్చాను. నేను చెప్పాను, ఎందుకు ప్రభువా నా ఇంట్లో ఇది ఇచ్చావు నువ్వు? నా కూతురుకి థైరాయిడ్ వచ్చింది, నా భార్యకు టీబీ, తర్వాత షుగర్ వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పాడు, ఎంతోమంది ఇలాగా బాధపడుతున్నారు, వాళ్ళ బాధ నీకు ఏమని చెప్పి తెలవాలి. ఇట్లాంటి వ్యాధి వాళ్ళు నీ సంఘము నీ ప్రార్థనకు వస్తారు, నేను వాళ్ళకు హీలింగ్ చేస్తాను. దీన్ని ఎలాగా జయించాలి, నువ్వు దీన్ని చూడు, నువ్వు జయిస్తావు. హల్లెలూయా. మేము భద్రావతిలో ప్రేయర్ స్టార్ట్ చేసి 4-5 years అయిందండి. ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్. నేను అక్కడ మిస్ చేయను. ఈరోజు నా భార్య అక్కడికి పోయింది. 250 kilometers నా భార్య నా పిల్లలు పోయారు. రేపు అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్లో నా భార్య ప్రసంగం చేస్తూ ఉంది. హల్లెలూయా. టీవీ లేదు, షుగరు లేదు, అన్నీ కూడా దేవుడు అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కార్యము చేసినప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేరు. వ్యాధిని చూసి భయపడగాకు, నన్ను నమ్మి జీవముతో ఉండి నన్ను నమ్మినవాడు ఎప్పుడు కూడా అట్టంటే మరణము భయము నీ జీవితములో యేసు నామములో ఉండకూడదు. చెప్పండి, మరణ భయము, వ్యాధులు భయము యేసు నామములో. నన్ను చూసి చెప్పకండి, మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో వ్యాధి భయం ఉండకూడదు. పాస్టర్ మీకేం తెలుసు పాస్టర్, నొప్పి అడగకండి. నేను కిడ్నీ స్టోన్ నాకు అయింది, ఒక్కొక్కటి కాదు, అన్నీ కూడా డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. మీరు బిలీవ్ చేస్తారు లేదు, ఒక్క డాక్టర్ రిపోర్ట్ ఉంది నా కాడ, అపాండిస్ అయింది, ఆపరేషన్ చేయాలి, లేదంటే అంతే మీ జీవితం చెప్పి 3 రోజులు ఒక మీటింగ్ మాట్లాడి ఇంకొక హాస్పిటల్ పోయినాను. చెక్ చేసి చూశాను, రిపోర్ట్ వచ్చింది. ఏం తెలిసిన ఉంది? నేను డాక్టర్ గారు చూపించాను. ఈ రిపోర్ట్ ఏం సార్? నాకు తెలియదండి, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ మీకు ఏమి కూడా లేదు, మీరు నార్మల్గా ఉండారు. హల్లెలూయా. మరణ భయము నీ జీవితంలో ఉండకూడదు. ఇక్కడ చాలా మంది జీవితంలో మరణ భయం ఉంది. యేసు నామంలో మరణ భయంని నేను గదురుస్తున్నాను. మీకు మరణ భయం లేదు. యేసయ్య మీతో ఉన్నాడు, యేసయ్య మిమ్మల్ని నడిపిస్తున్నాడు, యేసయ్య గొప్ప కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నన్ను నమ్మినవాడు, జీవముతో ఉండి నమ్మినవాడు ఎప్పుడు కూడా చనిపోడు. ఇంకొక మాట ఉంది, ఆ మాటని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చదవండి. బ్రతికి నా యందు విశ్వాసముంచు, బతికి నా యందు విశ్వాసముంచు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాటని నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమెను అడిగినాడు. ఆమె అవును ప్రభువా, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పుదాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచింది. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చి యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్తా ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. గనుక ఇంటిలో
మరియతో కూడా నుండు ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొనెను. అక్కడ వెళ్ళుచున్నదని అనుకుని ఆమె వెంట వెళ్ళెను. అంతటా మరియా యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి ఆయన పాదాల పైన పడి ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి ఎలడా నా సహోదరుడు చావకుండునని ఆమెతో ఏడ్చుటకు ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచుతాడని అడుగగా వాడు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పును. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించును చూడని చెప్పుకుడు. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచెను, ఈయన ఇతని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త అతడు చనిపోయి 4 దినములైనది. ఎన్ని రోజైంది? 4 దినములైనది. ఎన్ని రోజైంది? 4 దినములు. అందరూ చెప్పండి, ఎన్ని రోజైంది? 4 దినములు. ఇప్పుడు చదువుకుని వచ్చినాం కదా, ఈ వాక్యము అంతా నేను మీతో వివరిస్తే చాలా టైం తీసుకుంటుంది. నేను ఇదంతా వివరించాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉన్న స్థలములోకి వాళ్ళు వచ్చారు. యేసు ప్రభు పాదంలో పడ్డారు. యేసయ్య నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చావక ఉంటున్నాడు. కన్నీరు కార్చాడు. యేసు కూడా ఏడ్చాడు. అందరూ దాన్ని చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సమాధి కూడా వచ్చారు. ఎక్కడ పెట్టాడు ఆయనని చెప్పినప్పుడు ఏమంట, ఆయన చనిపోయి 4 దినములాయెను. కనుక ఇప్పటికి ఏమై ఉంటది? వాసన కొట్టున. చెప్పండి, వాసన. అందరూ చెప్పండి, వాసన. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు దేవుడు నీ జీవితంలో వచ్చింది యేసయ్య లేట్గా ఉండొచ్చు. నీ ఇంట్లో స్మెల్ వస్తూ ఉండొచ్చు. స్మెల్ అంటే ఏంది? మీ జీవితంలో పరిస్థితులు, పోరాటములు ఎక్కువ అయితేనే ఉంది, శోధనలు ఎక్కువ అయితేనే ఉంది, వ్యాధులు ఎక్కువ అయితేనే ఉంది. ఈ ఒక వ్యాధులు పోరాటం నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. స్మెల్ వస్తూ ఉంది. మీకు ఒక మంచి సాక్షైన జీవితం లేదు, సాక్షైన మహిమైన జీవితం లేదు. మీరు అలసిపోయారు. మీ ఇంట్లో ఒకటి ప్రాబ్లం వస్తూ ఉంది. ఇక్కడ లాజరుని అక్కడ పెట్టిన స్థలంలో యేసయ్యకు వాళ్ళు చెప్తున్నారు, ఆయన చచ్చి 4 రోజులు అయింది. ఇప్పుడు ఏమై వస్తుంది? అక్కడ వాసన కొట్టును. ఈరోజు ప్రభు పిల్లలైన మీ జీవితంలో, మీ జీవితం ఒక వాసన వచ్చే జీవితంగా ఉండొచ్చు. మీరు ఎవరికి ప్రయోజనం లేక ఒక యూజ్లెస్గా మీరు ఉండొచ్చు. ప్రయోజనం లేని వాళ్ళగా మీరు ఉండొచ్చు. మీ జీవితం ఒక స్మెల్గా ఉండొచ్చు. వీళ్ళ జీవితం ఇంతే, వీళ్ళు ఇంకా పైనకి రారు, వీళ్ళు చచ్చిపోయిన వరకు వీళ్ళు ఇలాగే ఉంటారు. ఈయన మారడు, ఈమె మారది, వీళ్ళు మారరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసయ్య ఏం తెలుసు చెప్తున్నాడు? అందుకు యేసు నీవు నమ్మిన ఎడల, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు, దేవుని మహిమని చూచుదును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమని చూచుదును. తర్వాత నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి
తండ్రి నీవు నా మనవి వినినందున నువ్వు నా వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించు. కృతజ్ఞతాస్తులు చలించి నీవు ఎల్లప్పుడును నువ్వు ఎల్లప్పుడూను నా మనవి వినుచున్నావు నా మనవుని వినుచున్నానని నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని నువ్వు నన్ను పంపిదేవని చుట్టూ నిలిచిన ఈ జన సమూహములు నమ్మునట్లు వాళ్ళ నిమిత్తము ఈ మాట చెప్పుదనని ఆయన అలాగా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలోకి వచ్చును. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పాను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గురించి వారితో చెప్పిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను దీన్ని చెప్పాలంటే ఇంకా ఒక అంత టైం తీసుకుంటుంది. నేను షార్ట్గా చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎందుకు లాజరు వ్యాధిగా ఉన్నప్పుడు రాలేదు? వారికి విశ్వాసం. చెప్పండి. శిష్యుల్ని అవిశ్వాసం బట్టి. ఓకే, నెక్స్ట్. ఎందుకు ఈ లాజరు వ్యాధి ఉన్నప్పుడు యేసయ్య రాలేదు? దేవుని మహిమ కనబడు. ఓకే. ఎందుకు లాజరు చనిపోయిన మొదటి రోజు యేసయ్య రాలేదు? దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏం తెలిసిన మాట్లాడుతూ వచ్చాడు చెప్పేనా? రెడీగా ఉండారా? ఎవరిని యేసయ్య ప్రేమిస్తాడో, ఎవరు యేసయ్యని ప్రేమిస్తాడో వాళ్ళ జీవితంలో యేసయ్యకు చిన్న అద్భుతంని చేసి అలవాటు ఆయనకు లేదండి. ఏం చెప్పాను నేను? చిన్న అద్భుతం చేసే అలవాటు. చిన్న ఒక వ్యాధిని తీసేది ఆయనకి ఇష్టం లేదు. చేస్తే పెద్దగా చేస్తే లోకం ఉన్నంత వరకు ఆ సాక్షిని చెప్తా ఉండాలి. హల్లెలూయా. ఈ భూమి ఉన్నంత రోజు, ఆకాశం ఉన్నంత రోజు ఆ సాక్షి చెప్తానే ఉండాలి. యేసయ్య ఎవరిని ప్రేమిస్తున్నాడు, యేసయ్యని ఎవరు ప్రేమిస్తున్నాడు, వాళ్ళ జీవితంలో త్వరగా అద్భుతం చేయలేకపోయి ఉండొచ్చు, చాలా లేట్గా రావచ్చు. అదే నేను స్టార్టింగ్ చెప్పాను, యేసయ్య లేట్గా కార్యము చేస్తే కూడా ఎట్టుంటది? లేటెస్ట్ గా ఉంటది. అది మర్చిపోలేక ఉంటది. అది ఒక రిస్క్గా నిలబడుతుంది. ఈ రోజు వరకు నీ జీవితంలో యేసయ్య జవాబు ఇయ్యలేదా? పోరాటం ఉండవా, కన్నిటిలో ఉండవా, వ్యాధులు ఉండవా, చెప్పగలని పరిస్థితులు ఉండవా? యేసయ్య ఇంకా నీ దగ్గరికి రాలేదా? నీ ఇంట్లో అద్భుతం చేయలేదా? ఎందుకు అద్భుతం చేయలేదంటే నీ జీవితంలో నువ్వు ఆయనని ప్రేమించినావు కదా, ఆయన నిన్ను ప్రేమించాడు కదా. దానికి నీ జీవితంలో యేసయ్య ఎంత పెద్ద అద్భుతం చేయాలనుకుంటున్నాడు? లోకమంతా తెలుసు. నన్ను ప్రేమించిన కుటుంబము లాజరు కుటుంబం. ఒక్క జ్వరంని తీసేస్తే ఇది ఏం బాగుంటుంది? నన్ను ప్రేమిస్తున్న ఈ లాజరు ఇంట్లో నాకు భోజనం పెట్టాడు, విలువైన అత్తరు. అవునా? నా కాళ్ళని ఎంత గణపరిచిన వల్ల ఒక కడుపు నొప్పిని తీసేస్తుంది బాగుంటుంది? వీళ్ళకి 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ఈ 1,00,000 అప్పు తీసేస్తే బాగుంటుంది? ఈ 1,00,000 అప్పులు ఎంత కావాలి? 10 లక్షలు, 1 కోటిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1,00,000 అప్పు పోతే అది పెద్దది కాదండి, 1 కోటి అప్పులు పోతే అది పెద్దదిగా ఉంటుందండి. హల్లెలూయా. నా దేవునికి చిన్న అద్భుతము చేసి అలవాటు లేదు, చేస్తే పెద్దదే చేస్తాడు. ఆయన పెద్ద దేవుడు. హల్లెలూయా. ఆయన పెద్ద దేవుడు. ఆయన చేస్తే లోకము నీ వైపు చూడాలి, ప్రజలు నీ వైపు చూడాలి, దేశం నీ వైపు చూడాలి, పరలోకం నీ వైపు చూడాలి,
భూలోకం నీ వైపు చూడాలి. అప్పుడు భూలోకం వాళ్ళు పరలోకం వాళ్ళు చెప్పాలి, ఈయన జీవితంలో యేసు చేసిన కార్యము చిన్నది కాదు, చేసిన కార్యము. హల్లెలూయా. ఎవరెవరు నమ్ముతారో మీ జీవితంలో పెద్ద కార్యము జరగబోతుంది. ఎవరెవరు నమ్ముతారో మీకు అయ్యో అప్పుల పైన అప్పులు, అప్పుల పైన అప్పులు, ప్రాబ్లము పైన ప్రాబ్లము పోతానే లేదు. ఎవరెవరు అటువంటి వాళ్ళు ఉంటారు? హల్లెలూయా. చిన్న ప్రాబ్లముగా ఉన్నది, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమైపోయింది? చిన్న కోర్టులో జరుగుతూ ఉన్నది మా కేసు, ఇప్పుడు ఎక్కడ పోయింది? పెద్ద కోర్టు పోయింది. ఏందయ్యా నువ్వు న్యాయాధిపతి కదా, ఎందుకు పెద్ద కోర్టుకు మా కేసు పోయింది? నా దేవుడు పెద్ద దేవుడు చెప్పి చూపించే కోసము పెద్ద కోర్టుకు పోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాడుగా ఉన్నప్పుడు ఈ కేసు డీల్ కాలేదు, ఇప్పుడు పెద్ద గుండెక్కడ పోయింది నా కేసు, ఎమ్మెల్యే కడ పోయింది నా కేసు, ఎంపీ కడ నా కేసు పోయింది. అయ్యో ఏమైతుందో ఆ ఎంపీ కడ పోయినప్పుడు నీ కేసు డీల్ అవుతుంది. నా దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు. హల్లెలూయా. మహిమైన కార్యం చేసే దేవుడు. ఆయన సాధారణమైన దేవుడు కాదు. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నేను ఒక చర్చిని కట్టాలి యేసయ్యా, నాకు ఒక 30-40 ఇస్తే చాలయ్యా. ఎంత ఇస్తే చాలు? ఒక 30/40 ఇస్తే చాలు యేసయ్యా. నేను ఒక పెద్ద చర్చి కట్టి యేసయ్యా నేను ఆరాధన చేస్తానంటే దేవుడు 30-40 కాదు 20-30 ఇయ్యలేదండి. ఏమీ లేదు, 20-30 ఇయ్యలేదు. యేసయ్యా నిన్ను నేను ఆరాధిస్తున్నాను, ఎంత గొప్ప దేవుడు మీరు, ఎన్ని రోజులు ఇంకా నేను ఆరాధించాలి. చిన్న ఇండ్లు, ఈ చిన్న ఇండ్లు చాలా లేకపోతుంది, ఎంతో మంది వస్తున్నారు, ఏమి చేయాలి ప్రభు ఊరుకున్నాడు. ఏడుస్తా ఉంటే ఊరుకున్నాడు, ప్రార్థిస్తుంటే ఊరుకున్నాడు. హల్లెలూయా. సమయం వచ్చిందండి, ఇచ్చాడు ఆయన స్థలముని, ఇచ్చాడు ఆయన స్థలముని. అందరూ మా స్థలము పైన కళ్ళు వచ్చేసింది. పాస్టర్ సాంసన్ బాబు గారికి దేవుడు ఎంత పెద్ద స్థలం ఇచ్చాడు. హల్లెలూయా. మా పట్టణంలోనే ఇప్పుడు పెద్ద స్థలం ఎవరిది? ఇస్తాడండి. చర్చికి పెద్ద స్థలమే ఇస్తాడండి పాస్టర్. హల్లెలూయా. ఆయన పెద్ద కార్యం చేసే దేవుడు నా దేవుడు. మీకు పెద్ద స్థలం ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఒక మార్తి 800 ఇస్తే చాలు ప్రభా, నేను నా భార్య పిల్లలు పోయేకి అంత డబ్బులు నా కాడ లేదు ప్రభా. దేవుడు ఇయ్యలేదండి, ఇయ్యలేదు. ప్రభా నీ సేవ చేస్తున్నాను కదా, నాకు ఇవ్వవా ప్రభా? దేవుడు ఇయ్యలేదండి. తర్వాత ఇచ్చాడు. హల్లెలూయా. బొలోరో నియోని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ లేదు, ఆ బండి సేవలో వాడబడతానే ఉంది. రేపు వచ్చే వాళ్ళకు పికప్ డ్రాప్ ఆ బండి, చిన్న బండి మార్తి 800 ఉంటే మేమే పోతున్నాము. ఇప్పుడు ఆ బండిలో 7 మంది కూర్చున్న బండిలో 14 మంది వస్తారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్తే దేవుడు అలాగ ఇస్తాడు, చేస్తే దేవుడు అలాగ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. టైం అయింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ముగించేసేనా? ముగించేస్తామా? నాకేం లేదండి, నా పని ఇదే కదా పాస్టర్ గారు, మా పైన ఉన్న అభిషేకం అదే. మీరు లేకపోతే కూడా మేము గోడలకు చెప్తా ఉంటాం. మాకు కొత్తది కాదు, గోడలకు ప్రసంగం చేస్తున్నా నేను, గోడలకు ప్రసంగం చేస్తాను. ఇప్పుడు హాలు నిండిపోయింది. హల్లెలూయా. ఒకటి, యేసు ఆ లాజర్ ఇంట్లో చేసిన అద్భుతము సాధారణమైన అద్భుతము కాదండి, పెద్ద అద్భుతం చేశాడు. రెండోది అక్కడ ఏం చేశాడు? ఎవరైతే యేసు ప్రభుని రాయి వేసి చంపాలా అనుకున్నారు కదా, వాళ్ళని కూడా ఆయన మార్చాడండి. అక్కడ దేవుని వాక్యం ఉంది, ఏమై ఉంది? చాలా మంది యూదులు ఏమయ్యారంట? చెప్పండి, ఏమంట? ఎవరైతే యేసు ప్రభుని రాయి వేసి చంపాలనుకున్నారో, ఎవరు చెప్పాడు కదా, నేను పోదాం రాండి యేసయ్యతో ఏం కదము చనిపోదాం అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ కాలర్ ఏమైపోయింది? హల్లెలూయా. ఎందుకు? హే నా యేసయ్య లాజరుని లేపేశాడు. ఇక్కడ ఎవరో యేసయ్యని చంపదని చెప్పారు, నా యేసయ్య పెద్ద అద్భుతం చేశాడు. ఎవరోడు? నా యేసయ్య.
ఆ యేసయ్య వెనుకపోతే చావుతాము చెప్పి అనుకున్నారో, ఇప్పుడు ఆ యేసయ్య ఎవరు యేసయ్యా? నా యేసే. హల్లెలూయా. హల్లెలూయా. కాదు, నీ జీవితంలో ఆయన చేస్తే గొప్పది నీ చేస్తా ఉన్నాడు, గొప్పది చేస్తాడు. జనులు నిన్ను చూస్తారు, దేశం నిన్ను చూస్తుంది. ఆయన ఉన్నతమైన అద్భుతం నీ చేస్తాడు. ఈ రాత్రి సమయమును నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు. హల్లెలూయా. దేవుడు ఈ సంఘముకు పెద్ద స్థలంని దేవుడు ఇస్తాడు. ఆల్రెడీ ఏర్పాటు చేసి ఆయింది. అది వెలుగులోకి తీసుకుని వస్తాడు. ఎవరి దేవుడు ప్రేరేపణ చేస్తారో ఆ ప్రేరేపణలో ఎవరికి ప్రేరేపణ అయిందో వాళ్ళు ప్రేరేపణలో ముందు వస్తే వాళ్ళకు డబుల్ ట్రిపుల్ బ్లెస్సింగ్. ఒకవేళ రాలేకపోతే దేవుడు ఇంకొక డోర్ని ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. ఉన్న స్థలంలో మనం లేచి నిలబడదామా? Thank you, Jesus. Hallelujah. Ralabo shandaralabo siadradal karanamaralabo. Rabalabo shandaralabo siadradal karanamarala. Rimalabo diandaranama siadradal karanamarala. Mahaduranamo sandaranamala. నేను ఈరోజు చాలా త్వరగా నేను ముగించేస్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేయర్లు నడిపిస్తే నాకు సమయం చాలదు. మీరు త్వరగా వెళ్ళాలి. దానికి ఆయనంత వరకు త్వరగా నేను ముగించేస్తాను. దేవుని కృప మనకు రేపు చివరి రోజుగా ఉంది. రేపు మీరు రెడీగా సిద్ధముగా ఉండండి. రేపు ఎన్ని గంటల నుంచి ప్రేయర్ ఉంది? ఎన్ని గంటల వరకు ఉంది? 7 to కొంచెం మంది రేపు ఆబ్సెంట్గా అయిపోతారు. అయ్యో 12 వరకు ఉండాలా? మీరు 12 వరకు ఉంటే యేసయ్య చెప్పాడు 12 గంటలు. ఆ 12 గంటలు ఆశీర్వాదంని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. 12 గంటలు ఉంటే ఆ 12 గంటలు ఆశీర్వాదంని మీరు పొందుకుంటారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మన కళ్ళు మూస్తాము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord. Hallelujah. Oh, hallelujah. Rabalabu shandara namasyadara karanamala. Rabalabu shahadara namasyandara labo. Ralama halmanaralo saha. పరిశుద్ధమైన ఆత్ముడు ఇక్కడ కార్యము చేస్తా ఉన్నాడు. పరిశుద్ధ దేవదూతులు ఇక్కడ ఉండారు. ఎవరు కళ్ళు తెరిచి చూడగాకండి. నీ పక్షంలో ఆయన నిలబడుతున్నాడు. శత్రు పారిపోతున్నాడు, అపవాది పారిపోతున్నాడు. ఈ రోజు వరకు 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, 10 సంవత్సరం అయింది, 20 సంవత్సరం అయింది. నా జీవితంలో ఇంకా అద్భుతము లేదు కాదా అనుకుంటున్నావు కదా? నీ జీవితం ఒక వాసన వస్తుంది. నీ ఇంట్లో ఒక వాసన వస్తుంది. నీ పిల్లల విషయంలో మంచి సాక్షి లేదు. నీ భార్య విషయంలో మంచి సాక్షి లేదు. నీ భర్త విషయంలో మంచి సాక్షి లేదు. అందరూ మీ ఇంటి గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఏడ్చేసి చాలా అయిపోయింది. ఎందుకు ప్రభువా ఇంకా నువ్వు ప్రతిఫలం ఇవ్వలేదు, జవాబు ఇవ్వలేదు? ఇలాగ ప్రార్థిస్తున్న నీ జీవితంలో ఈరోజు ఒక జవాబునిచ్చే రోజు. ఎవరెవరు నేను చూసి నవ్వారో, ఎంత అవమానం వచ్చిందో, ఎంత బాధ వచ్చిందో, దేవుడు బ్లెస్ చేసిన బ్లెస్సింగ్ ఆ బాధలు భారము లేకపోతుంది. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. స్థిరపరచువాడు, Thank you, Jesus. బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు, కనపరచువాడు, హెచ్చించువాడు, మా పక్షము నిలచి
జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు ఘనపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నావు చెప్దామా ఏమైనా చేయగలవు యేసయ్యా కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నావు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము ఆయనకు సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము సర్వకృపానిధి పరమ కుమ్మరి మీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి నా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నావు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నావు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము అయ్యా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిది ఏమైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అవునయ్యా. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోతుంది మా దేవా నీవే యేసయ్యా. మాతో ఉంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నావు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా
తెచ్చుకున్నవు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము అయ్యా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము అయ్యా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఆయన మహిమ ఆయన ప్రసన్నత బలముగా బలముగా ఒక్కొక్కరు పైన అందరూ అందరూ స్వస్థత విడుదలని పొందుకోండి నీకే సాధ్యమయ్యా చూడకండి దేవుని కార్యం జరుగుతుంది దేవుని మహిమ దిగి వస్తుంది దేవుని ప్రసన్నత దిగి వస్తుంది అపవాది ఉండలేకపోతున్నాడు వ్యాధి లేకపోతుంది శత్రు పారిపోతున్నాడు శత్రువుకి చోటు లేదు వ్యాధులకు చోటు లేదు ఓ బలమైన అభిషేకము బలమైన అభిషేకము నీకే సాధ్యము అలాగే చూడండి ఒక గొప్ప మహిమ దిగి వస్తుంది ఒక ఉన్నతమైన అభిషేకం దిగి వస్తా ఉంది ఆయన దిగుతున్నాడు ఆయన కార్యం జరుగుతా ఉంది బలముగా 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 Jesus, get out! Yes! Yes! The name of Jesus! The name of Jesus! Yes! Yes! The name of Jesus! Jesus! Yes! Yes! Everybody witchcraft spirit, we break it in the name of Jesus! Yes! Ippude! Ippude! Yesu! Oh, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము అనేకుల పైన దేవుని మహిమ దిగి వస్తుంది దేవుని ఉన్నతమైన అభిషేకము ఈ రోజు వరకు లేని ఒక మహిమ లేని ఒక శక్తి బలముగా బలముగా రిసీవ్ మీ ప్రసన్నత మీ అభిషేకాన్ని మిస్ చేసుకోకండి అలాగా ఇలాగా చేయకూడకండి అలాగా ఇలాగా చూడకండి యేసు నామములో యేసు నామములో యేసు నామములో ఈ రాత్రి సమయము యేసయ్యా మీరు చేసిన కార్యము మీరు చేసిన అద్భుతము దేశం చూసింది లాజరుతో గొప్ప అద్భుతం జరిగింది యూదులు రక్షించబడినారు యేసయ్యను శిష్యులు నీ పైన విశ్వాసం పెట్టారు
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. పరిశుద్ధాత్ముడికి అనేకులు విడుదల చేస్తున్నాడు. అనేక గొప్ప కార్యం ఇక్కడ జరుగుతా ఉంది. ఉన్నతమైన కార్యం ఇక్కడ జరుగుతా ఉంది. మీ వ్యతిరేకమైన చేతపడ కార్యం కాలిపోతుంది. నీ వ్యతిరేకమైన మనుషుడు చేసిన ప్లాన్ పడిపోతుంది. శత్రుడు చేసిన ప్లాన్ పడిపోతుంది. యేసయ్య శిష్యులకు విశ్వాసం లేదు, మార్త్య మరలకు విశ్వాసం లేదు. అక్కడ యూదులు యేసయ్యని చంపేయాలనుకుంటున్నాడు. అయితే ఒక్క అద్భుతము అందరిలో విశ్వాసం తీసుకొచ్చింది. పెద్ద మార్పు వచ్చింది. ఇది ఒక పెద్ద రివైవల్ టైం. ఇది ఒక ఉజ్జీవమైన సమయము. ఈ ఉజ్జీవ సమయంలో అన్ని విషయము అన్ని కార్యము ఒకేసారి జరగబోతుంది. నీ ఇంట్లో చేసే కార్యము, దేవుడు చేసే కార్యము, నీ ఇంట్లో మార్పు వస్తుంది. చాలా మంది నమ్ముతారు. క్రైస్తవులకు విరోధిగా నిలబడిన వాళ్ళు, క్రైస్తవ విరోధులు నమ్ముతారు యేసుని. ఆ కార్యం రిలీజ్ అయింది. ప్రభువా, మీ ఆత్మికమైన కార్యం నేను చూస్తున్నాను ప్రభువా. ఈ ఒక రెండో రోజు కూడిక ఒకవేళ ముగించొచ్చు, అయితే మీ ప్రసన్నత కార్యము, పరిశుద్ధాత్మని కార్యము ఎండ్ కాలేదు ప్రభువా, ఎండ్ కాలేదు. ఇంకా బిడ్డ చాలా మంది నేను నెక్స్ట్ టైం వచ్చే లోపల చాలా మంది సాక్షులు చెప్తారు. చిన్న అద్భుతము కాదు, గొప్ప అద్భుతము, ఒక ఉన్నతమైన లెవెల్ మిరాకిల్స్, ఉన్నతమైన లెవెల్ అనాయింటింగ్ మీరు చూడబోతున్నారు ప్రభువా. మీరు గొప్ప దేవుడు, మీరు గొప్ప దేవుడు, మీరు చూపిస్తున్నారు ప్రభా. మీ ప్రజల ద్వారా మీరు చూపిస్తున్నారు ప్రభా. ఒక గొప్ప కొత్త చరిత్రని మీరు రూపిస్తున్నారు. మీకు వందనాలు. ఇప్పుడు వరకు మీరు నడిపించినారు. మీకు వందనాలు ప్రభా. మీకే మహిమ, మీకే మహిమ. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నైట్ ఎవరెవరితో దేవుడు మాట్లాడాడు? యేసు ప్రభు శిష్యులు విశ్వాసించారు, మార్తా మరియా విశ్వాసించారు. యేసు ప్రభుని ఎవరు చంపాలన్న అనుకున్నారో అక్కడ ఒక పెద్ద మిరాకిల్, ఒక పెద్ద రివైవల్ స్టార్ట్ అయింది. ఈ చివరి రోజులో ఈ సంఘము ద్వారా మీ ద్వారా పెద్ద కార్యము జరగబోతుంది. ఈ మాటతో ఆస్వాదముతో మీ ఇంటికి పోయారండి. దేవుడు ఆస్వాదం చేయండి.